ఇప్పుడు స్వాధ్యాయము పారాయణము ప్రారంభించుకుంటాము. పరంపిత పరమేశ్వరుడు మనందరికీ శాశ్వతమైన తల్లి, తండ్రి, గురువు, దైవం, సఖ. మనము పరమేశ్వరుని సంతానము. మనము కోరుకుంటున్నది పరమేశ్వరుణ్ణి. సహజంగా మనందరికీ విశేష సుఖం, మోక్షం కావాలి. మోక్షం పొందే వరకు మనము జన్మలను ధరిస్తూ ఉంటాం, పొందుతూ ఉంటాం. జన్మ ధన్యం కావాలి అంటే తప్పకుండా పరమేశ్వరుని కృప ఉండాలి. పరమేశ్వరుని కృపకు పాత్రలం కావాలి అంటే ప్రతి క్షణం ఓం నామమును స్మరించుకోవాలి. ఇప్పుడు మనమందరం పూర్ణ భక్తితో, శ్రద్ధతో, నిష్ఠతో 3 సార్లు ఓంకారమును జపిస్తాము, స్మరించుకుంటాము దీర్ఘంగా. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం త్వం హినః పితావసో త్వం మాతా శతక్రతో బభూవిథ అధాతే సుమ్నమీమహే. ఓం శాంతి శాంతి శాంతి. సభాయై నమః. ఆత్మబంధువులారా, మాతృశక్తి, మనమందరము ఈ ప్రాంగణంలో, ఆర్య సమాజ ప్రాంగణంలో శ్రీ వాల్మీకి రామాయణ సప్తాహ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. నిన్నటి వరకు మనము కిష్కింధకాండ కార్యక్రమము ఏదైతే అందులో ఉన్నటువంటి విషయాలు ఉన్నాయో వాటిని మనము తెలుసుకునే ప్రయత్నం చేసినాం. ఈ రామాయణము త్రేతాయుగంలో జరిగినటువంటి యథార్థ సంఘటనకు ఒక చిహ్నంగా, గుర్తుగా, ఒక యథార్థ గాథగా మనకు నిలుస్తుంది. 9 లక్షల సంవత్సరాల తర్వాత కూడా మనం రామాయణాన్ని పఠిస్తున్నాము అంటే అది మనందరి అదృష్టం, పూర్వజన్మ సుకృతం. ఎందుకు 9 లక్షల సంవత్సరాల నుండి ఈ రామాయణం మనం వింటూ వస్తున్నాము అంటే రాముడు అందరికీ ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు, నరోత్తముడు, మార్గదర్శి, వేదానుయాయి, ధర్మానికి ప్రతీకగా నిలిచినటువంటి వాడు. ధర్మో రక్షతి రక్షిత. మనమందరము ధర్మాన్ని ఆచరించడానికి మానవ జన్మను పొందినాం. అటువంటి ధర్మయుక్తమైనటువంటి కార్యాలను మర్యాదపూర్వకంగా చేసినాడు. ఎక్కడ కూడా మర్యాదలను అతిక్రమించలేదు, బ్యాలెన్స్ తప్పలేదు.
మాట మాట్లాడినా, ఆలోచించినా, నిర్ణయం తీసుకున్నా, శత్రువులతో శత్రుత్వం పెంచుకున్నా, మిత్రుత్వం పెంచుకున్నా, ఎక్కడ కూడా ఈర్ష, ద్వేషము, రాగము, అసూయ అటువంటి దుర్గుణాలు కనబడవు. మానసిక వికారాలు కనబడవు. ఎవరైనా దండిస్తుంటే అక్కడ ద్వేషంతోనో కోపంతోనో దండిస్తుంటాడు. ఆ దండించే సమయంలో తన యొక్క విచక్షణను కోల్పోతుంటాడు. సామాన్యంగా మనం చూస్తూ ఉంటాం. విద్యాలయంలో కూడా విద్యార్థులు తప్పు చేస్తుంటే ఆ విద్యార్థులను దండించేటువంటి సమయంలో విచక్షణ కోల్పోయి ఎక్కడెక్కడ దండించి కొడుతూ ఉంటే వారి కాళ్ళు చేతులు ఇరిగిపోతూ ఉంటాయి. మళ్ళీ కేసు పెడుతూ ఉంటారు. మనం విన్నాం. కారణం ఏమిటి? ఎవరైతే పరమేశ్వరుని ఉపాసన చేస్తారో, వేదానుకూలంగా ఆచరణ చేస్తారో, అనుష్ఠానం చేస్తారో, అటువంటి వారి యొక్క మనస్సు, ఆలోచనలు, వాక్కు, కర్మలు అన్నీ కూడా త్రికరణమంతా కూడా పరిశుద్ధంగా ఉంటుంది. అందులో అపరిశుభ్రత, అపవిత్రత, అశుద్ధం అనేది వికార సహితంగా ఉండదు. పరమాత్మ యొక్క కృపతో ఉంటారు. కావున వారు పూర్తి గాంభీర్యంతో ఏది ఉచితము అనగా ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకొని అలా ఆచరించేటువంటి వారు. మరి మనం అందరం మానవులం. 84 లక్షల జీవరాశులలో అతి ఉత్తమమైనటువంటి జన్మ ఏది? మానవ జన్మ. ఎందుకు అతి ఉత్తమమైనటువంటి మానవ జన్మ? ఇంతకన్నా అందమైనటువంటి శరీరాలు మిగతా జంతువులకు లేవా? ఉన్నాయి. మనకన్నా అందంగా ఉన్నటువంటి శరీరాలు చాలా ఉన్నాయి. వేరే శరీరాలు కనబడుతూ ఉంటాయి. అయినా మనసుతో పోల్చుకుంటే మానవులే శ్రేష్టమైనటువంటి వారు అనేది మనమందరం గ్రహించినాం. ఎందుకు? బుద్ధి అనేటువంటి శక్తిని ఉపయోగించుకునే సామర్థ్యం ఈ మానవ శరీరానికి ఉంటుంది. ప్రతి జన్మలో మనస్సు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, చిత్తం ఉంటుంది, ఇంద్రియాలు ఉంటాయి, అవయవాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆ బుద్ధిని ఉపయోగించుకునేటువంటి సామర్థ్యం మాత్రం కేవలం మనిషికి, మానవ జన్మకు మాత్రమే ఉంటుంది. జంతువులకు కూడా నోరు ఉంటుంది. అవి మాట్లాడతాయా? మాట్లాడలేవు. ముఖం ఉంటుంది, నవ్వుతాయా? ఎప్పుడైనా ఏ జంతువు నవ్వినట్టు కనిపించిందా మనకు? ఆవుకు మంచి చక్కగా ఏసీ రూమ్లో ఉంచినటువంటి ఆవు అయినా నవ్వుతున్నట్టు, ప్రసన్నంగా ఉన్నట్టు కనిపిస్తుందా? ఆవునైతే మనం గోమాతగా పూజిస్తాం కదా. మరి అటువంటి ఆవు ప్రసన్నంగా ఎప్పుడైనా కనిపించిందా? నవ్వుతున్నట్టు. లోపల మనం అన్ని రకాల సౌకర్యాలు ఇస్తే అందులో లోపల కొంత సంతృప్తి ఉండొచ్చు. కానీ ఆ సంతృప్తితోని నవ్వినట్టు ముఖ కవలికలు ఏమైనా మారినట్టు కనిపిస్తాయి మనకు? ఏ జీవ జంతువు కూడా నవ్వినట్టు కనిపించదు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఆత్మకు తెలుసు నేను నేరస్తుని. జైల్లో ఉన్నటువంటి వాడు నవ్వుతాడా? అనగా సంతోషంగా ఉంటాడా? జైల్లో ఉన్నంత వరకు సంతోషంగా ఉంటాడా? 3 పూటలు బాగానే సమయానికి భోజనం దొరుకుతుంది, బిర్యానీ దొరుకుతుంది, ఏసీ రూమ్ కూడా దొరుకుతుంది, ఆ సినిమాలు చూడడానికి టీవీ కూడా దొరుకుతుండొచ్చు. కానీ అటువంటి జైల్లో ఉండడానికి ఇష్టపడతాడా మనిషి? అది జైలు, అది బంధనం, పరతంత్రం, పరాధీనం. కాబట్టి ఇష్టపడడు. ఆత్మ ఎప్పుడు కూడా పరతంత్రంలో ఇష్టపడదు. ఈ జన్మలన్నీ కూడా పరతంత్రంలో ఉన్నాయి. స్వతంత్రంగా ఉన్నటువంటి జన్మ ఒకటే, అది మానవ జన్మ. అందుకే తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. విచక్షణ కోల్పోయి చెడు పనులు చేయడానికి కూడా ఈ జన్మకే ఎక్కువగా ఆస్కారం ఉంది. చేస్తున్నారు కూడా. ఈ ప్రకృతి, ఈ సృష్టి, ఈ వాతావరణాన్ని దూషితం చేస్తున్నది, కలుషితం చేస్తున్నది ఎవరు? ఏ పక్షాన్ని చేస్తుందా? మానవులే చేసేది. మళ్ళీ ఆ వాతావరణాన్ని పరిశుద్ధం చేయాల్సింది కూడా ఎవరు? పక్షులు కాదు. ఎవరు? మనమే చేయాలి. దేని ద్వారా? ఇందాక మనం చేసినాం కదా. ఎన్ని పూటలు చేయాలి? ఉదయం, సాయంత్రం, సంధ్యా సమయంలో తప్పకుండా అగ్నిహోత్రాన్ని మనం అనుష్ఠానం చేయాలి. ప్రతి ఒక్కరు, ప్రతి ఇంట్లో. త్రేతాయుగంలో ప్రతి ఒక్కరు చేసేవారు. లంకా నగరంలో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారందరూ కూడా యజ్ఞం చేసేవారు. ఎక్కడ కూడా రామాయణంలో మందిరాలను కూల్చినట్టు మనకు ఎక్కడ కూడా సందర్భాలు రాలేవు. వచ్చింది ఎక్కడన్నా? రాక్షసులు కానీ, ఋషులు, మహర్షులు కానీ మందిరాలకు వెళ్ళి, మస్జిద్కి వెళ్ళి, చర్చికి వెళ్ళి వాళ్ళ ప్రార్థనలు చేసిరా అన్నట్టు కనిపిస్తుందా?
అంటే మందిరాల సమయము, మందిరాల యొక్క ప్రస్తావన అది మధ్యకాలంలో వచ్చింది అనే విషయం మనకు అర్థమవుతుంది. మరి ఏముండే అక్కడ రామాయణంలో ఏమేం చదువుతున్నాం? యజ్ఞశాలలు. ఇందాక నారాయణ గారు మంచిగా సీతాఫల మండి యొక్క గాన గాంధర్వుడు ఎవరైనా పేరు ఘంటసాల. ఇక్కడ నారాయణ గారు ఉన్నారు, మీ ఘంటసాల. మీరు మీ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు వాయిస్ సరిగ్గా ఉన్న లోపల మీరు అన్ని రికార్డ్ చేసి పెట్టేసేయండి. గాడ్ గిఫ్టెడ్ అంటారు. కొంతమందికి కొన్ని శక్తులు ఇస్తుంటారు పరమేశ్వరుడు, అందరికి ఇస్తాడు. మన లోపల కూడా శక్తి ఉంటుంది, దాన్ని తెలుసుకొని మనం బయటికి తీయాలి. ప్రతి ఒక్కరికి భగవంతుడు, ఎందుకంటే అనంత గుణాలు ఉన్నాయి కదా భగవంతునికి, లెక్క పెట్టలేం. అనంత గుణాల్లో మనమైతే ఆత్మ అనంతం కాదు కదా. ప్రతి ఒక్క ఆత్మకు శరీరం ఇచ్చినటువంటి వారికి పరమేశ్వరుడు దయతోని ఏదో ఒక గుణం ఇచ్చి ఉంటాడు. అది మనం గుర్తుంచుకోవాలి, దాన్ని బయటికి తీయాలి పురుషార్థంతో. మరి నారాయణ గారు చక్కగా పాట పాడారు కదా హిందీలో, ఈ శరీరమే యహ శరీర్ ఏక यज्ञशाला है कि नहीं? यज्ञशाला में जिस तरह से सारे पात्र पवित्र रहते हैं और पवित्रता से हम जैसे हवन करते हैं, उसमें घी डालते हैं और सामग्री डालते हैं, जो भी पदार्थ हम घर से बना के लाते उसको भी आहुति के रूप में देते हैं, वैसे ही शरीर को भी यज्ञशाला समझो। और इसमें जो भी आप आहुति देते हैं मुंह से लेकर के पेट तक डालते हो, वो कौन कैसा होना चाहिए? सामग्री जो भोजन पदार्थ कैसा होना चाहिए? पवित्र होना चाहिए, सात्विक होना चाहिए। ये कूड़ा कचरा नहीं है. ఇది పొట్ట బొందల గడ్డ కాదు. చాలా మందికి చెప్తుంటాను, లెక్చరర్గా పని చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు వస్తున్నప్పుడు నవ్వించడానికి అంటుంటాను, శవాలను ఎక్కడ పాతి పెడతారు చెప్పండి? బొందల గడ్డనే కదా శవాలను పాతి పెట్టారు. మరి మాంసభక్షకులందరూ కూడా మేకలను కానీ, గొర్రెలను కానీ, చేపలను కానీ, కోళ్ళను కానీ ఎక్కడ పాతి పెడతారు? ఎక్కడ పంపిస్తున్నారు? పొట్టలకి కదా. ఆ పొట్ట ఏంటిది? పొట్ట శవపేటిక, శవల పుట్ట కాకూడదు, బొందల గడ్డ కాకూడదు. ఇది పవిత్రమైనటువంటి యజ్ఞశాల. ఎవరైనా మాంసభక్షణ చేసి మందిరానికి వెళ్తారా? వెళ్ళరు కదా. ఆంజనేయుని యొక్క మందిరాలు లేని ఊరు లేదు ఈ దేశంలో. ప్రతి ఒక్క ఊరిలో ఆంజనేయుడిది మందిరం ఉంది. ఆ మందిరంలోకి ఎవరైనా ఎంత కిరాతకుడైనా మాంసభక్షి అయినా తినిపోతాడా? అపశకునం, అశుభం, అపవిత్రం, పాపం కలుగుతుంది లేదు. లేదా సిగరెట్ తాగుతే ఏదైనా మందిరం వచ్చింది అనుకోండి, సిగరెట్ తాగుకుంటూ వెళ్తాడా? ఆ సిగరెట్ పడేయడం వెనక కనుక్కొని మొక్కేసి ముందుకు వెళ్ళిపోతాడు, మళ్ళీ సిగరెట్ తాగుతాడు. ఎందుకంటే దేవుడు ఎక్కడున్నాడు? గుడిలో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? గుడిలో ఉన్నాడు అని నమ్ముతున్నాడు. కాబట్టి గుడిలో చెడు పనులు చేయట్లేదు, మిగతా ప్రపంచం అంతా చెడు పనులు చేస్తున్నారు. కానీ దయానందుడు ఏం చెప్పాడు? ఈశ్వర సర్వత్ర అస్తి. ఈశ్వరుడు సర్వత్ర అస్తి, అంతటా ఉన్నాడు ఈశ్వరుడు. అలాగే దేహంలో కూడా ఉన్నాడు. కాబట్టి దేహంలో భగవంతుడు ఉన్నప్పుడు ఇందులోకి పరమ పవిత్రమైన పదార్థాలు పంపించాలి. ఈ రకంగా మనమందరము పవిత్రమైనటువంటి కార్యాలే చెయ్యాలి. మరి అటువంటి పరమ పవిత్రమైనటువంటి కార్యాలు చేయాలంటే పవిత్రమైన విషయాలు మనకు తెలిసి ఉండాలి. ప్రతి ఒక్కరిలో గుణం ఉంటుంది, అది బయటికి తీయండి. కాబట్టి మీరు అన్నీ ఏవైతే ఉన్నాయో మంచి మంత్రాలు కానీ, శ్లోకాలు కానీ మంచి రికార్డ్ చేసి పెట్టేసేయండి. మరి హనుమంతుడి గురించి మనము చర్చకు వచ్చింది, సుందరకాండలోకి వచ్చాం. మొట్టమొదటి కాండం పేరేంది? బాలకాండ. బాల్యావస్థకు సంబంధించింది కాబట్టి బాలకాండ పెట్టారు, చాలా సంతోషం. రెండవది ఏమిటి? అయోధ్యకాండ. అయోధ్య నగరానికి సంబంధించినటువంటి క్రియలు జరిగినాయి, అక్కడ కర్మలు జరిగినాయి కాబట్టి సందర్భాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అయోధ్యకాండ. ఇక మూడవది అరణ్యకాండ. అది దండకారణ్యంలోకి ప్రవేశించినారు. అరణ్యంలోనే అన్ని వారు చేసినటువంటి పనులన్నీ అందులో ఉన్నాయి, సందర్భాలన్నీ కూడా ఉన్నాయి, ఘట్టాలన్నీ అందులో ఉన్నాయి కాబట్టి అది అరణ్యకాండ. ఇప్పుడు ఏంటిది? నాలుగోది కిష్కింధకాండ. నాలుగోది కిష్కింధకాండ. కిష్కింధకాండ ఎందుకంటే కిష్కింధ రాజ్యంలో జరిగినటువంటి సందర్భాలు కాబట్టి కిష్కింధకాండ. ఇప్పుడు ఐదవది సుందరకాండ. మరి సుందరకాండ అని పేరు ఎందుకు పెట్టారు? ఏమన్నా సుందరం అనే పేరు ఎక్కడన్నా వచ్చిందా?
ఎందుకు సుందర అనే పేరు వచ్చింది? హనుమంతుడు ఏమైనా అందంగా ఉన్నాడా? హనుమంతుడు అందంగా ఉన్నాడా? ఎవరు ఆనందపడతారు? సీత లేనందుక అది కాదు కదా, ఇంకా రాలే. సీతను తీసుకెళ్లేది కాదు, ఇంకా సీతను వెతకడం కోసం. ఇక్కడ సుందరకాండ అని ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు మనం హనుమంతుడి గురించి తెలుస్తున్నాం. హనుమాన్ పేరేంటిది? హనుమాన్. హనుమాన్ అంటే అర్థం ఏమిటి? మీరు వినే ఉంటారు, బుద్ధిమాన్. బుద్ధిమాన్ అంటే బుద్ధి గలవాడు. శక్తిమాన్ చూసారా సీరియల్? గిర్రమని తిరుగుతాడు ముఖేష్. అయితే శక్తిమాన్ శక్తి గలవాడు. మరి హనుమాన్ అంటే హను గలవాడు. హను అంటే ఏంది? ఈ భాగాన్ని ఏమంటారు? హను. ఈ భాగం మొత్తం కూడా. ఆ హను ఎలా ఉన్నది అంటే అందంగా ఉంది, బుద్ధి ఉంది, కానీ అది బుద్ధి శుద్ధంగా ఉంది కాబట్టి బుద్ధిమంతుడు. హను ఉంది, అందరికీ హను ఉంటుంది, కానీ ఆ హను భాగము అందంగా ఉంది, అంతేగాని కోతిలాగా ఉన్నదని కాదు. అక్కడ ఎలా ఉంది? అందంగా ఉంది హనుమంతుడు. అలాగే పవనపుత్రుడు అంటున్నాం. ఎందుకు? తండ్రి పేరేంటిది? పవనుడు. పవనపుత్రుడు, పవనసుతుడు. అలాగే మారుతి అంటున్నాం, ఎందుకంటే మరుతన్న కానీ పవనమే మారుతి. అలాగే ఆంజనేయుడు అంటున్నాము, ఎందుకంటే తల్లి పేరు అంజని కాబట్టి అంజని పుత్రుడు ఆంజనేయుడు. ఇలా పేర్లు వచ్చినాయి. కావున మనము వానర జాతి అనేటువంటి పేరుతో మాత్రమే మనం ఏం తీసుకుంటున్నామంటే రూఢార్థంగా. ఒక శబ్దానికి 3 అర్థాలు ఉంటాయి: రూఢార్థం, యోగ రూఢార్థం, యౌగికార్థం. ఆ యౌగికార్థము వేదంలో ఏ విధంగా ఆ రూట్ అనగా ధాతు ప్రత్యయం ఏ విధంగా చెప్తుంది, దాని పద్ధతి ప్రకారంగా అర్థం తీసుకుంటే అది యౌగికం. ఆ అర్థాన్ని మనము వాడుక భాషలో దాన్ని రెండింటిని అన్వయించుకుంటే అది యోగరూఢం. ఆ 2 అర్థాలు కాకుండా కేవలము ఒక వస్తువుకి పేరు పెట్టేస్తాం కదా, అది రూఢార్థం. ఇక్కడ వానర అనేది కోతి పేరు పెట్టారు. అయితే కోతికి వానర అనేది పేరు పెట్టారంటే వనే రమతి, వనే చరతి, వనంలో ఉండేటువంటి కోతులన్నీ కూడా. ఇప్పుడు కోతులన్నీ ఊర్ల మీద పడ్డాయి. ఎందుకు? అడవుల మీద మనం పడ్డాం కాబట్టి కోతులన్నీ మన ఊర్ల మీద పడ్డాయి. దాన్ని అందుకరికి వానర అన్నారు. అంతేగాని వానర అంటే కోతి కాదు. కోతి కూడా పేరే, కానీ ఇక్కడ రూఢార్థం తీసుకున్నారు. కానీ వాస్తవంగా ఏంటంటే ఒక తెగ, వానర జాతి, వానర తెగ. ఆ వానరని పదానికి కోతి అని అర్థం తీసుకుని అలా ఒక అలంకారంగా రూపం తీసుకొచ్చారు తప్ప నిజంగా హనుమంతుడు కపి కాదు. వానర శ్రేష్ఠుడు, నరోత్తముడు, బ్రహ్మచారి. హనుమంతునికి వివాహం జరగలేదు, హనుమంతుడు పెళ్లి చేసుకోలేదు. ఇది రకరకాల కథలు అల్లుతుంటారు. హనుమంతుడు కూడా పెళ్లి అయిపోయింది, హనుమంతుడు కూడా ఏకపత్ని వ్రతుడు అనేటువంటి పేరు వచ్చింది ఒక దగ్గర. ఎక్కడైనా రామాయణంలో హనుమంతునికి భార్య కనిపించిందా? ఎవరు? హనుమంతుడు బ్రహ్మచారి, వ్రతధారి. ఎంత అందమైనటువంటి వారంటే ఆ కాలంలో అందరు దాదాపుగా అందరు ఆజానబాహులుగా ఉండేవారు. ఆ ఆజానబాహులు కూడా ఆ శరీర దారుఢ్యం అంత అందంగా ఉండేది కాబట్టి, సుందరంగా ఉండేది కాబట్టి హనుమంతుని యొక్క చరిత్ర, హనుమంతుని యొక్క పౌరుషము, పరాక్రమము ఈ కాండంలో ఉంటుంది కాబట్టి దీనికి పేరు సుందరకాండ అని వచ్చింది. కావున బంధువులారా, మన పూర్వజులు చాలా గొప్పవారు. అందుకే ఈ వేదిక ద్వారా మాత్రమే, ఆర్య సమాజంలో మాత్రమే సత్యమైనటువంటిది, విజ్ఞానమైన, బుద్ధిపూర్వకమైన, ఎవరు ప్రశ్నించకుండా ఉండేటువంటి వాస్తవమైనటువంటి విషయాలు చెప్పేటువంటి ఏకైక వేదిక ఆర్య సమాజం. అది ఎవరిచ్చారు? మహర్షి దయానందుడు ఇచ్చాడు. ఆ శక్తి ఎవరిది? మహర్షి దయానందుడు. మరి దయానందుడు కూడా మరి పరాక్రమవంతుడా కాదా? దయానందుడు అందమైన వాడు కాదా? దయానందుని బాహువులు ఆజన బాహువా కాదా? దయానందుడు కూడా అడుగులు వేస్తుంటే ఇతరులు పరిగెత్తుకుంటూ వెళ్ళేవారు. మన స్వామి శ్రద్ధానందుని కథ వస్తుంది. వారు నడుచుకుంటూ వెళ్తుంటే మనం పరిగెత్తాల్సినటువంటి అంత వేగంగా నడిచేవారు. కాబట్టి ఇటువంటి గొప్ప గొప్ప వారు ఉండేవారు. బలములో, పరాక్రమంలో, బుద్ధిలో, అలాగే చరిత్రలో కూడా ఆ విధంగా ఉండేవారు. అటువంటి వారి చరిత్ర మనం తెలుసుకుంటున్నాం. అయితే కిష్కింధకాండంలో ఇంతవరకు మనం తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, సీత
అన్వేషణలో భాగంగా జటాయువు అన్నగారైనటువంటి సంపాతి, ఆ సంపాతి దగ్గర ఒక దూర్బీన్ ఉంటుంది. ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బైనాక్యులర్ స్టెథోస్కోప్. ఆ బైనాక్యులర్తోని అతని దగ్గర అది ఉంది అని రాసింది ఉంది. ఒక స్వర్ణముతో, స్వర్ణ ధాతువులతో తయారు చేయబడినటువంటి ఆ యంత్రముతో సీతాదేవిని రావణాసురుడు అపహరించుకొని ఈ మార్గం గుండా వెళ్ళినాడు అని నా కళ్ళతో చూశాను అని అంగదుడితో, హనుమంతుడితో, జాంబవంతుడితో, వానర సైన్యంతో పలికిన మాటలు అన్నమాట. వారందరూ భయపడుతుంటారు, బాధపడుతుంటారు. సీతా జాడ తెలియకపోతే, సీత అన్వేషణ జరగకుండా, సీత ఉన్న చోటు మనం తెలుసుకోకుండా మనం వెళ్ళినట్టయితే సుగ్రీవుడు మనల్ని చంపేస్తాడు. అదే కాదు, ఇక్కడ సుగ్రీవుని వంశం పోతుంది, అక్కడ రాముడు కూడా తన ప్రాణాలు వదిలిపెడతాడు. సీత లేకుండా అయోధ్యకు వెళ్ళలేడు. అంత ప్రేమ. కావున మనం ఎట్టి పరిస్థితి తెలుసుకోవాలనేటువంటి దిగులుతో ఉన్నటువంటి సమయంలో సంపాతి ఈ విషయం చెప్పగానే అందరూ కేరింతలు గెంతలు వేస్తుంటారు, ఆనందపడుతుంటారు. చాలా మంచి పని చేశావు, మేము మా ప్రాణాలను కాపాడినావు, 2 వంశములను కాపాడినావు నువ్వు అని వారికి అభినందనలు తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత మరి ఈ సముద్రాన్ని లంఘించేది ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా అందరూ ఎటువైపు చూస్తారు? హనుమంతుని వైపు. ఎవరు? జాంబవంతుడు. ఎవరా జాంబవంతుడు? ఎలుగుబంటి కాదు. మనం అవన్నీ కోతి ముఖాలు, లేకపోతే ఎలుగుబంటి ముఖాలు, ఇటువంటి మనుషులు ఉండడానికి ఉండదు. ఎప్పుడు పుట్టరు కూడా. మనిషి అన్నప్పుడు మనిషిలాగానే ఉంటారు, జంతువు అన్నప్పుడు జంతువులాగా. జలకన్యల గురించి కూడా మనం చూపిస్తుంటారు కదా, మత్స్యకన్యలు అని. రకరకాల మన వారు నిజంగా ఇప్పుడు హర్రర్ మూవీస్ ఉంటాయి చూడండి, ఇంగ్లీష్ మూవీస్, హర్రర్ మూవీస్, ఫ్యాంటసీ మూవీస్ ఉంటాయి. అంటే తన ఆలోచనకు తగిన విధంగా ఒక రూపం తీసుకొస్తారు. నిజంగా అలా ఉంటాయా? గుర్రము ముఖం ఉంటుంది, మనిషి గుర్రము ఉంటుందా? ఉండదు. అవతార్ మూవీ వచ్చింది కదా ఒకటి, ఆ అవతార్ మూవీలో ఏ రకం, అది నిజంగా ఉంటుందా? అదొక కాల్పనికం, ఒక మనోరంజన కొరకు, మనం ఏదో నవ్వుకోవడం కొరకు మాత్రమే ఉన్నటువంటి ఆ చరిత్ర. ఆ కాలంలో కూడా, మధ్యకాలంలో ఈ పురాణాలు కూడా అదే విధంగా చిత్రీకరించినాయి, కానీ అది వాస్తవము కాదు. సినిమాలో చూపిస్తారు, కుందేలకు కొమ్ములు చూపిస్తారు. మరి కొమ్ములున్న కుందేలను పట్టుకోరండి చూద్దాం, 10 లక్షల రూపాయలు ఇస్తాం మీకు. ఉంటాయా? కుందేలకు కొమ్ములు ఉంటాయా? చెవులు ఉంటాయి, కొమ్ములు ఉంటాయి అంటున్నా. కొమ్ములున్న కుందేలు తీసుకురండి కదా. మరి అలాగే జలకన్య, మత్స్యకన్యలు ఉంటారు కదా. ఎక్కడైనా మత్స్యకన్య కనిపించిందా? అంటే చేపనే, కానీ స్త్రీ ఆకారం ఉంటుందా? ఉండడానికి లేదు. ఏదో అది ఏ వచ్చింది, ఏ కృత్రిమ మేధస్సు ద్వారా ఏదైనా సృష్టించుకోవచ్చు. అప్పుడు కూడా ఏఐ ఉంది, ఇప్పుడే ఏఐ కాదు, అప్పుడు కూడా ఏఐ ఉంది. ఆ ఏఐతో ఇవన్నీ వచ్చినాయి. హనుమంతుడి రూపం వచ్చింది, జాంబవంతుడి రూపం వచ్చింది, ఇవన్నీ రూపాలు వచ్చినాయి. కానీ ఉండదు. ప్రకృతి విరుద్ధమైనటువంటి సృష్టి రచన పరమేశ్వరుడి ఉండదు. ఇదంతా ఎవరు తయారు చేయాలి? భగవంతుడే తయారు చేయాలి. భగవంతుడు ప్రకృతి విరుద్ధంగా తయారు చేస్తాడా? చెయ్యలేడు. అది మనము అలంకారికంగా చెప్పుకున్నటువంటి విషయాలు. కాబట్టి ఇక్కడ ఆ జాంబవంతుడు కూడా మహాబలశాలి. అక్కడ వానర సైన్యంలో అతి వృద్ధుడు, బాగా అనుభవం కలిగినటువంటి వాడు. కాబట్టి అందరి చరిత్ర తెలిసినవాడు, అందరి పుట్టుక తెలిసినటువంటి జాంబవంతుడు హనుమంతుడి గురించి పుట్టుక తెలిసినవాడు. చిన్నప్పటి నుంచి నువ్వు ఎన్ని పరాక్రమాలు, ఎన్ని యుద్ధాలు చేసినావు, ఎంతమంది రాక్షసులను చంపిన నీ గురించి నాకు తెలుసు. కాబట్టి నీకు ఆ శక్తి ఉంది, సముద్రాన్ని లంఘించవచ్చు అని చెప్పిన తర్వాత హనుమంతుడు కూడా బలం వచ్చేస్తుంది. ఏదైనా ఎవరైనా పని చేయాలి అంటే మనం ఏం చేస్తాం? పిల్లలకు శబాష్ శబాష్ చేయి, కీప్ ఇట్ అప్, నువ్వు చేయగలుగుతావు, డూ అని మనము బాగా ఫోర్స్ చేసి బూస్ట్ ఇచ్చి పంపిస్తామా లేదా? నువ్వు ఎగ్జామ్లో పాస్ వస్తూ ఖచ్చితంగా రాయగలుగుతావు, నువ్వు దిగులు చెందకు, భయపడకు, బాధపడకు, నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా సక్సెస్ అయ్యి వస్తావు అని మనం పిల్లలు పంపించినట్టు జాంబవంతుడు కూడా తన పుత్ర సమానుడైనటువంటి హనుమంతుని కూడా తెలియజేసి పంపిస్తాడు. అలా హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం పైన ఎక్కుతాడు. సముద్రాన్ని లంఘించాలి అంటే ఎత్తైన ప్రదేశం కావాలి. మరి హనుమంతుడి దగ్గర మోనో ప్లేన్ అనగా చిన్న చిన్న ప్లేన్లు ఉండేవి, జెట్ స్పీడ్తో వెళ్ళే ప్లేన్లు ఉండేవి. కాబట్టి ఆ విమానం ద్వారా ఆ సముద్రాన్ని లంఘించాలి అంటే
విమాన స్థలాలు జనావాసంలో ఉంటాయా, దూరంలో ఉంటాయా? దూరంలో ఉంటాయి. అదేవిధంగా విమానం పైకి ఎగరాలి ఏంటి, ఎత్తైనటువంటి స్థలం ఉండాలి. కాబట్టి ఆ ఎత్తైనటువంటి స్థలం నుంచి తన విమానం ద్వారా సముద్రాన్ని లంఘించడం ప్రారంభమవుతుంది. అలా వెళ్తూ ఉంటే ఆ లంకా నగరంలో కూడా చాలా మంది దగ్గర కూడా, రాక్షసుల దగ్గర, ఆ శత్రువుల దగ్గర, వారి దగ్గర కూడా విమానాలు ఉన్నాయి. మరి విమానం వెళ్తున్నప్పుడు విమానం పైన విమానంతో దాడి చేస్తారా, చేయరా? చూసాం కదా మనం, ఇజ్రాయెల్ది కానీ ఇవన్నీ చూసాం. కాబట్టి వారు కూడా, రాక్షసులు కూడా విమానం తీసుకొచ్చి ఆ ఏ విమానం పైన అయితే హనుమంతుడు వెళ్తున్నాడో ఆ హనుమంతుడు విమానం పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అందులో సింహిక ఉంటుంది, చాలామంది ఉంటారు. వారందరినీ ఓడించి చివరికి లంకా దగ్గరికి వెళ్తాడు. ఆ లంకా దగ్గర ఆ ఒక పర్వతం పైన తన యొక్క విమానాన్ని ఉంచి తర్వాత దిగి వచ్చి లంకను అక్కడి నుంచి పైనుంచి చూస్తాడు. ఎంత అందమైనటువంటి లంక! ఆ లంక యొక్క భవనాలన్నీ, భవంతులన్నీ కూడా స్వర్ణమయ లంక, స్వర్ణ బంగారపు పూతతో ఉన్నటువంటి పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి. ఎందుకంటే రావణాసురుడు మొత్తము అందరిని దోచుకొని లంకను స్వర్ణమండితం చేసేసాడు. మన వాళ్ళు చేశారా లేదా? మహమ్మద్ గజని ఎన్నిసార్లు దండయాత్ర చేశాడు ఈ దేశం మీద? ఎన్నిసార్లు? సోమనాథ మందిరం మీద దండయాత్ర చేసి దేశంలో ఉన్నటువంటి మొత్తం ధనమంతా తీసుకుని వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. ఆంగ్లేయులు వచ్చిన తర్వాత, వాస్కో డి గామా వచ్చిన తర్వాత వారు కూడా మన దేశంలో ఉన్నటువంటి ధనంనంతా దోచుకొని ఇంగ్లాండ్కి తీసుకుపోయారా లేదా? ఇప్పుడు ఇంగ్లాండ్ అంతా ధనముతో వైభవంగా ఉంది అంటే ఆ ధనమంతా ఎవరిది? భారతదేశందే. సౌదీలో ఉన్న ధనమంతా ఎవరిది? భారతదేశం. ఇక్కడ పాపము రైతులు పంట పండించలేక ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్లు, పిచ్చి గవర్నమెంట్లు కొందరు ఉండడం వల్ల, వారికి సహకరించకపోవడం వల్ల వాళ్ళు బ్రతకడానికి ఎక్కడికి వెళ్ళారు? విదేశాలకు వెళ్ళారు. పని చేయడానికి సౌదీకి వెళ్ళారు. సౌదీకి వెళ్ళినారు, మస్కట్ వెళ్తారు. అక్కడ మన డబ్బే వారు సంపాదించుకొని ఇక్కడికి వస్తున్నారు. అలాగే రావణాసురుడు కూడా ఆర్య రాజ్యంలో ఉన్నటువంటి ఈ వింధ్యాచల పర్వతం వరకు ఉన్నటువంటి వారందరినీ హింసించి దోచుకుని ఆ డబ్బునంతా కూడా లంకలో పెట్టి ఆ లంకను వైభవంగా చేసినాడు. అది చూసి ఎంత వైభవంగా ఉంది. వైట్ హౌస్ ఉంది కదా, ఎవరిది వైట్ హౌస్? ట్రంప్ కంపు పనులు చేసుకుంటా వైట్ హౌస్ని నింపేస్తున్నారు లేదా? ఎవరన్నా వాళ్ళ పెట్టుబడితనం అంతే. వీళ్ళందరికీ కూడా చూడండి, మందిని దోచుకోవడం. మన భారతదేశంలో ఉన్నటువంటి రాజులు ఎప్పుడు కూడా దురాక్రమణ చేయలేదు, ఆక్రమణ చేశారు. ఎవరైనా అధర్మంగా ఉంటే ధర్మస్థాపన కొరకు వారు ప్రయత్నం చేశారు తప్ప కావాలని వారు యుద్ధం చేయాలి. పాకిస్తాన్ కూడా మొన్న పహల్గాం మీద దండయాత్ర చేస్తే చంపేస్తే, మన వాళ్ళ మీద చంపేస్తే అప్పుడు స్ట్రైక్ చేశారు, సర్జికల్ స్ట్రైక్ చేశారా లేదా? కానీ ముందు ఎప్పుడైనా మిసైల్స్ పంపించారా? ఎందుకంటే మన దేశం ధర్మాన్ని పాటించేటువంటి దేశం. కావున లంకను చూస్తే ఎంత అందమైనటువంటి లంక. ఈ లంకలో సీతాదేవి జాడ ఎక్కడ కనుగొనాలి కదా. ఖచ్చితంగా రావణాసురుడు ఏదో అందమైనటువంటి భవనంలోని సీతాదేవిని ఉంచి ఉండొచ్చు. ఎందుకంటే సీతను అపహరించుకొని ఈ రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారందరూ ఏం చేస్తారు అంటే, వీరు కామవాసనకు లోనై ఉంటారు. కాబట్టి సీతాదేవిని అపహరించుకొని దాన్ని లొంగుపరుచుకొని ఆ విధంగా ఒక మంచి భవంతిలో ఉండొచ్చు అనే భావనతో అనుకుంటాడు. ముందుగా ఎక్కడైతే రావణాసురుడు మిగతా వారు ఉన్నారో అక్కడ వెతుకుదామని లోపలికి బయలుదేరే ముందు ఆ లంకా ద్వారానికి వెళ్ళినప్పుడు అక్కడ లంకిని ఉంటుంది. లంకను రక్షించేటువంటి ద్వారపాలకులు ఉంటారు కదా, ఆ ద్వారపాలకులు ఒక స్త్రీ ద్వారపాలిక ఉంటుంది. ఆమె పేరేంటిది? లంకిని. లంక రాక్షసి. ఆమె శరీరం ఎలా చూపిస్తారు? చాలా పెద్దగా ఉంటుంది. హనుమంతుడు చిన్నగా సూక్ష్మ రూపాన్ని ధరిస్తాడు అంటారు కదా. హనుమంతుడు సూక్ష్మ రూపము ధరిస్తాడు. ఈ లంకిని చాలా బృహత్ రూపంలో ఉంటుంది. ఇది అవుతుందా? అవడానికి అవకాశం ఉందా? రూపం మార్చుకునే అవకాశం ఉంటుండొచ్చు, కానీ శరీరాన్ని ఎక్కువ తక్కువ చేసుకునే అవకాశం ఉంటుందా? ఉంటుండొచ్చు. ఎలా? మోకాల మీద నడుస్తే. ఒక సినిమాలో కమల్ హాసన్ నడుస్తుంది కదా, సినిమా ఉంది, అలా చిన్నవాడు అవుతుండొచ్చు. అది ఎప్పుడో మోకాళ్ళ మీద నడిస్తే, లేకపోతే మోచేతుల మీద నడిస్తే పాక్కుంట వెళ్తుంటారు. మన సైన్యం చూడండి, యుద్ధం చేస్తున్నప్పుడు ఎలా పాక్కుంట వెళ్ళి సైన్యం
చల్లటి ప్రాంతంలో, హిమాలయ ప్రాంతంలో, కార్గిల్ ప్రాంతంలో అలా వెళ్ళి మన దేశంని రక్షిస్తూ మన సంతోషం కొరకు తన ప్రాణాలను కూడా వదిలిపోయినటువంటి సైన్యం. అలా రూపము మారుస్తుండొచ్చు, కానీ ఎక్కువ తక్కువ మాత్రము కావడానికి వీల్లేదు. అలాగే హనుమంతుని దగ్గర అటువంటి శక్తి ఉంది, అటువంటి యుక్తి ఉంది. రూపాన్ని మార్చుకొని పనిని చేతబట్టేటువంటి దూత లక్షణాలు ఇతనిలో ఉన్నాయి. మోదీకి ఇప్పుడు జయశంకర్ ఉన్నాడు కదా, ఉన్నాడు లేదా? దూత పని ఏంటిదంటే రాజు పనులు అనుకోని భావము, అతని లోపల ఎలాంటి భావన ఉందో ఆ సంకల్పాన్ని పూర్తి చేయడానికి సగం పని దూత పూర్తి చేసి వస్తాడు. అప్పుడు రాజు వెళ్ళి మిగతా సగం పని పూర్తి చేస్తాడు. ఇప్పుడు విదేశ పర్యటన ఉన్నటువంటి మోదీ అంతకన్నా ముందే జయశంకర్ సగం పని పూర్తి చేసుకొని, ఇంకా దోవల అజిత్ దోవల్ వారు సగం పూర్తి. అంటే ఇది ఎందుకు మనం అన్వయించుకోవాలి అంటే మనకు ప్రత్యక్షంగా ఉంది. రాజకార్యంలో ఒక పని పూర్తి చేయడానికి రాజు ఏ విధంగా ఇతరులను ఉపయోగించుకుంటారు అనే దానికి మనం ఒక ప్రత్యక్ష సాక్ష్యం అన్నమాట. అలా హనుమంతునికి అటువంటి గుణము, అటువంటి శక్తి, అటువంటి యుక్తి ఉంది. కాబట్టి అంగదుడు కూడా శక్తి ఉంది కానీ యుక్తి లేదు. అంగదుడికి ఎంత బలం ఉంది అంటే తర్వాత వస్తుంది, తన పాదాన్ని ఉంచిన తర్వాత ఇంద్రజిత్తుడు కానీ రావణాసురుడు కూడా కదిలించలేకపోతాడు. అటువంటి బలం ఉంది అంగదుడికి. కానీ బుద్ధి బలం, సమయస్ఫూర్తి కావాలి. అటువంటి సమయస్ఫూర్తి ఉన్నటువంటి హనుమంతుడు అలా వెళ్ళి లంకను లంకిని ఓడించి, ఎందుకంటే బలం కూడా ఉంది కాబట్టి, ఎందుకోసం వచ్చావు అని అడుగుతుంది లంకిని. ఏమీ లేదు, అందరూ వచ్చినట్టే చూడ్డానికి వచ్చిన ఇంత అందమైనటువంటి భవనాలు ఉన్నాయి కదా, లంకను చూడ్డానికి వచ్చిన అంతే తప్ప ఇంకేమీ లేదంటే, నీ సంగతి నాకు తెలుసు, నువ్వు ఎందుకు వచ్చినావో, నా అనుమతి లేకుండా నువ్వు లోపలికి ప్రవేశించడానికి వీల్లేదు అని అక్కడ ఆపేస్తుంటుంది. నువ్వు నన్ను ఆపుతావా అని ఒక్క ముష్టి గుద్దుతో కింద పడేస్తాడు. ఎందుకంటే బలం చాలా ఎక్కువ ఉంది. ఏ బలము? బ్రహ్మచర్య బలం. హనుమంతులు ఏ బలం ఉంది? బ్రహ్మచర్య బలం. కలియుగంలో ఎవరికి ఆ బ్రహ్మచర్య బలం ఉండేను? ఎవరికి? దయానందుడు విక్రమసింహుడు అంటాడు కదా, బ్రహ్మచర్యం 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 అని పదే పదే చెప్తుంటారు కదా. ఆ బ్రహ్మచర్య బలం ఏంటిదో మరి ఇంతవరకు నాకు అనిపిస్తలేదు మీ శరీరాన్ని చూస్తుంటే అని సందేహిస్తాడు. అప్పుడు ఏం సమాధానం చెప్పాడు. తర్వాత ఏం చేస్తాడు? విక్రమసింహుడు రథంలో కూర్చొని 4 గుర్రాల బండిలో కూర్చొని రథంలో వెళ్తుంటే ఆ గుర్రంని ఎంత కొట్టినా కదులుతలేదు రథము. ముందుకు చూస్తుంటాడు విక్రమసింహుడు, అయినా కదులుతలేదు. ఒకసారి తిరిగి వెనుకకు చూద్దామని వెనుకకు తిరిగి చూస్తే ఎడమ చేతితో ఆ రథ చక్రాన్ని పట్టుకున్నటువంటి వారు దయానందుల వారు. ఏ చేత్తో? ఎడమ చేత్తో. దేన్ని? రథచక్రాన్ని. ఆ 2 గుర్రాలకు ఉన్నంత బలము అతని ఎడమ చేతిలో ఉంది. ఆ రథం 1 ఇంచు కూడా కదలలేదు. అప్పుడు చూసి దండం పెట్టుకొని వదిలిపెట్టేసేయు, నీ బ్రహ్మచర్య బలం ఏంటిదో నాకు అర్థమైంది అని నన్ను క్షమించని కోరినప్పుడు వదిలేస్తాడు. అంటే బ్రహ్మచర్యంలో ఎంత బలం ఉంది అనేది మనకు చాలా ఘట్టాలు వస్తాయి మహర్షి దయానందుని యొక్క జీవితంలో. అలాగే కలియుగంలోనే మహర్షికి అంత బలం ఉంటే అది ఇంకా వాతావరణం దూషితమైనటువంటి వాతావరణం. త్రేతాయుగంలో ఎంత బలం ఉండొచ్చు? ఎంత వాతావరణం, అంత శుద్ధమైన వాతావరణంలో హనుమంతుడికి ఎంత బలం ఉండొచ్చు? అందరికన్నా ఎక్కువ బలం కలిగినటువంటి వారు హనుమంతుడు. మరి ఏ పనైనా సాధించేటువంటి శక్తి హనుమంతునికి ఉంది. కాబట్టి ఆ స్త్రీని వధించకూడదు, నీతో యుద్ధం చేయడానికి రాలేదు, నువ్వు నన్ను ఆపుతున్నావు కాబట్టి నిన్ను ఇక్కడి నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నానని గాయపరిచి లోపలికి ప్రవేశిస్తాడు. కానీ అక్కడ ఏం చేస్తారు? పూర్వజన్మలో శాపగ్రస్తులు, రాముడు వస్తాడు, శాప విముక్తుడు చేస్తాడు. ఇవన్నీ కథల రూపంలో ఉంటాయి. వాస్తవానికి ఏమిటి అంటే శాపం అంటే కర్మఫలం. మనం ఎలాంటి కర్మ చేస్తామో ఆ కర్మకు తగిన దుఃఖము ఫలితం తప్పకుండా లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం సుఖంగా ఉన్నాము అంటే దానికి కారణం మంచి కర్మ చేసినాం. మనకు దుఃఖం కలుగుతుంది అంటే కారణం దుష్కర్మలు ఈ జన్మలోనో గత జన్మలో చేశాము. కాబట్టి మన ప్రయత్నం నిరంతరం ఏమై ఉండాలి? మంచి పనులు చేస్తూ ఉండాలి. ఆ విధంగా మంచి పనులు చేయడం వల్లనే మనము సుఖంగా ఉండగలుగుతాం. శాపాలు అనేది ఏముండవు. ఆ విధంగా లంకా నగరంలోకి ప్రవేశించిన తర్వాత హనుమంతుడు ఆ రాజభవనాలను ఎంటి చూస్తుంటాడు. మరి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఈ రావణాసురుడు చాలా బలమైన వాడు, కానీ దుర్బుద్ధి గలవాడు.
ఎంతోమంది స్త్రీలను అపహరించుకొని తన దగ్గర తన చెరసాలలో బంధించి తన దగ్గర ఉంచుకున్నటువంటి వారు, సహపరిచర్య చేసేటువంటి దానికోసం సేవికలుగా ఉంచుకున్నటువంటి వాడు. అక్బర్ గురించి మనం వింటుంటాం కదా. ఈ కలియుగంలో అక్బర్ కానీ ఔరంగజేబు కానీ ఎంతోమంది రాణులను ఉంచుకున్నారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, శ్రీకృష్ణుడి దగ్గర 16,000 మంది గోపికలు భార్యలు లేరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన భారతదేశంలో ఏదైనా మహిళా మాతాజీని అడిగితే మీ భర్త రాముల్లాగా ఉండాలన్నా కృష్ణుల్లాగా ఉండాలంటే ఏమని సమాధానం చెప్తారు అమ్మలు? భర్త ఎలా ఉండాలి, పతిదేవుడు ఎలా ఉండాలి? రాముల్లాగా ఉండాలన్నా కృష్ణుల్లాగా ఉండాలన్నా? రాముల్లాగా ఉండాలి. కృష్ణుల్లాగా ఉండద్దా? కృష్ణులాగా ఉండద్దా? ఉండద్దు అంటారు. ఎందుకంటే కృష్ణుని బదనం చేసేస్తున్నాం మనమే. కృష్ణునికి 8 మంది భార్యలని 16,000 మంది గోపికలు. కాబట్టి కృష్ణులాగా ఉండద్దు. నా భర్త ఎలా ఉండాలి? రాములా ఉండాలి. ఎందుకంటే రాముడు ఏకపత్ని వ్రతుడు. ఒకరికి ఒకరే, ఒకరికి ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఒకరికి ఒకరిది వేదం చెప్తుంది. మరి ఈ రకంగా కృష్ణుడు ఏకపత్ని వ్రతుడు. బాగా గుర్తుపెట్టుకోండి, రాముడు కూడా ఏకపత్ని వ్రతుడే. మన సనాతన సంస్కృతి ఇద్దరు కళ్ళు లాంటి వారు. ఒకరు రాముడైతే రెండో వాడు శ్రీకృష్ణుడు. వారి జీవిత ఘట్టాల్లో ఎక్కడ కూడా అపవిత్రత ఉండదు. మరి ఇక్కడ రావణాసురుడు ఆ స్త్రీల మధ్యలో పడుకొని ఉన్నాడు, చూస్తున్నాడు, తిరుగుతూ ఉన్నాడు. అటువంటి స్త్రీలో ఒక పక్కన ఒక గదిలో ఒక అందమైనటువంటి స్త్రీ ఆ మంచి చక్కటి స్వర్ణమండితమైనటువంటి మంచం పైన నిద్రిస్తున్నటువంటి, ఎందుకంటే ఇతను దినంలో వెళ్ళి చూస్తే అందరూ గుర్తుపడతారు. అందరూ ఎందుకంటే హనుమంతుని యొక్క శరీరం వేరు, లంకలో ఉన్నటువంటి వారి యొక్క శరీర ఆకృతులు కొద్దిగా వేరేగా ఉంటాయి. ఎవరైనా మన ఆర్య సమాజానికి ఇతరులు వస్తే మనకు తెలిసిపోతుంది కదా, మన గల్లీకి వస్తే తెలిసిపోతుంది కదా. అదేవిధంగా ఆ లంకా నగరంలోకి ఇతరుడు వస్తే తప్పకుండా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇతనికి లాంగూలం ఉంది, తోక లేదు, లాంగూలం. ఎందుకంటే సైన్యానికి ఒక గుర్తు ఉంటుంది. కాబట్టి ఆ గుర్తు ప్రకారంగా అది గుర్తును బదిలే విధంగా లేదు, దాన్ని దూరం చేసి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఆ రకంగా నేను దినంలో వెళ్తే అందరూ నన్ను గుర్తుపడతారు అని అందరూ నిద్రించిన తర్వాత నేను వెతకాలి అని అలా వెళ్తున్నప్పుడు ఆ స్త్రీలందరూ కూడా ఆ విధంగా నిద్రాయమానున్నప్పుడు అందులో నుంచి ఒక దేవి దేదీప్యమానంగా కనిపిస్తుంది. అప్పుడు ఇతనికి సందేహం వస్తుంది హనుమంతునికి, ఈ దేదీప్యమానంగా అందమైనటువంటి స్త్రీని చూస్తే ఏం కలుగుతుంది? సీతాదేవి అని అనుకుంటాడు కొద్దిసేపు. నిజంగా సీతాదేవి అయితే ఇలా రామునికి దూరంగా పతిదేవునికి దూరంగా ఉంటూ ఇంత హాయిగా నిద్రపోతుందా అని మళ్ళీ సందేహం వస్తుంది. చీచి, సీతాదేవి ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇలా మదిరపానం చేసేటువంటి స్త్రీల మధ్యలో ఉండదు. ఎందుకంటే వీరు యజ్ఞం చేసినా, మంత్రాలు చదివినా, తర్వాత సంస్కృత భాష మాట్లాడినా కూడా వారి లోపల గుణాలు మాత్రం దుర్గుణాలు ఉన్నాయి. ఆ కాలం కూడా మదిరపానం, సురపానం ఉన్నది, మద్యపానం ఉంది, మత్తులో ఉండేటువంటి తత్వం ఉంది. ఎందుకంటే వారి ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి అన్నప్పుడు అటువంటి గుణాలు, అటువంటి ఆచరణ ఉంటుంది. ఇలా మదిరపానంలో పడుకొని ఉన్నటువంటి స్త్రీల మధ్యలో సీతాదేవి ఉండడానికి వీల్లేదు అని రాజభవనమంతా తిరిగి చూస్తాడు. అయితే అక్కడక్కడ వేదమంత్రాలు కూడా వినిపిస్తున్నాయి, యజ్ఞం సువాసన కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే లంకలో కూడా యజ్ఞశాలలు ఉన్నాయి. ఆ యజ్ఞశాలలో ఆ లంకేయులు, లంకావాసులు కూడా యజ్ఞాన్ని ఆచరించేవారు. స్వయంగా రావణాసురుడు యజ్ఞానుష్ఠానం చేసేవాడు, స్వయంగా ఇంద్రజిత్తుడు యజ్ఞానుష్ఠానం చేసేవాడు, కుంభకర్ణుడు కూడా యజ్ఞం చేసేవాడు, అందరూ యజ్ఞం చేసేవారు. కానీ యజ్ఞం చేసినంత మాత్రాన పవిత్రంగా ఉంటారు అనడానికి లేదు. యజ్ఞం అనేది రొటీన్ లైఫ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళిన వాడు పవిత్రుడా? గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ధూపదీప నైవేద్యం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పవిత్రంగా ఉన్నారా? అలాగే అల్లాహో అక్బర్ అన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైన పనులు చేస్తున్నాడా? ఏ ప్రభు ఆమీన్ ఈమెన్ అనేటువంటి వారు పవిత్రమైన పనులు చేస్తున్నారా? కాదు కదా. మందిరం వేరు, పూజ వేరు, కర్మలు వేరు అనేటువంటి నాస్తికవాదం. రొటీన్ లైఫ్గా యజ్ఞం చేయడం, యజ్ఞం చేయకపోతే పాపం అనే భావనతో యజ్ఞం చేశారు తప్ప పవిత్రంగా ఉండాలి అనేటువంటి భావన వారి లోపల లేకుండే. ఆ విధంగా అంతటా చూస్తాడు. ఒక భవనం నుంచి వేద మంత్రాలు కూడా వినిపిస్తుంటాయి.
అతనికి సందేహం అవసరం, ఈ రాక్షసంలో కూడా కొంతమంది మంచివారు కూడా ఉన్నారు, ప్రజల మధ్యలో కొంతమంది మంత్రులు కూడా మంచివారు ఉన్నారనేటువంటి భావన కలుగుతుంది. అతను ఎవరు అనేది మనకు తర్వాత తెలుస్తుంది, విభీషణుడు అనే విషయం. ఆ విధంగా అంతటా వెతికిన తర్వాత ఎక్కడ కూడా సీతా జాడ కనిపించదు. భయమేస్తుంది, బాధ కలుగుతుంది. సీతాన్వేషణ చేయకుండా, సీతా జాడ తెలుసుకోకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళలేను. ఎందుకంటే ఇక్కడ నుంచి నేను వెళ్ళినానా ఎవరు కూడా బ్రతకరు. దాని బదులుగా నేను ఇక్కడనే వానప్రస్థమై ఏదో ఒక పర్వతంలో ఇక్కడనే ఉండి నా ప్రాణాలు వదిలిపెట్టడం మేలు అని బాధపడుతుంటాడు. అంతటా తిరుగుతాడు, అన్ని భవనాలు తిరిగాడు. అంతటా తిరిగినా ఎక్కడ కూడా సీత కనబడకపోతే మనిషికి ఎవరైనా బాధ అనిపిస్తుంది కదా. మనము ఏదైనా వస్తువు పోగొట్టుకొని ఆ వస్తువు కొరకు మనం వెతికినప్పుడు వస్తువు దొరకకపోతే ఏమవుతుంది? బాధ అయిపోయింది. ఒక ఫంక్షన్కి వెళ్ళినాం, ఆ ఫంక్షన్ వెళ్ళిన తర్వాత చెవుకమ్మ ఎక్కడైనా పడిపోయింది అనుకోండి, పడిపోతుంది కదా అప్పుడప్పుడు. అదంటే ముఖ్యారనా ఏమంటారు, అప్పుడప్పుడు చిన్న చిన్నవి ఉంటాయి, అవి పడిపోతూ ఉంటాయి. పడిపోయినప్పుడు వెతుకుతారు, వెతికిన తర్వాత దొరకలేదనుకోండి విషన్న బదులైపోతారు, బాధతో ఉంటారు, అప్రసన్నులు అవుతాం, ఇంకా దిగులుతో ఉంటాం. ఆ దిగులుతో ఉన్నప్పుడు అనుకోకుండా దొరికిందనుకోండి ప్రాణం మన చేతులకు వస్తుంది. ఇప్పుడు మీరు ఒంటరిగా వెళ్ళారు, మీతో పాటు భర్త రాలేడు, మీ స్వామి రాలేడు, మీరే ఫంక్షన్కి వెళ్ళారు, ఆ నగ పోగొట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు నేను ఇది లేకుండా పోయినానా నా పని అవుతుంది అనుకుంటారా లేరా? అదేవిధంగా హనుమంతుడు కూడా అదేవిధంగా అనుకున్నాడు, నేను సీతా జాడ లేకుండా వెళితే మాత్రం ఎవరు కూడా బ్రతకడు, నేను కూడా బ్రతకలేను. కాబట్టి దాని బదులుగా ఇక్కడనే సన్యాసం తీసుకొని ధ్యానం చేస్తూ ప్రాణాలు అర్పించడం మేలు అని బాధతో కూర్చొని ఉంటాడు. అలా బాధతో ఉన్నప్పుడు మనిషికి లోపల నుంచి ఒక దివ్యమైన వాణి వినిపిస్తుంది. బాగా బాధలో ఉన్నప్పుడు, దిగులుతో ఉన్నప్పుడు లోపల నుంచి ఒక ప్రేరణ వస్తుంది. దాన్ని మనం ఆత్మఘోష అంటాం. పరమాత్మ వైపు నుంచి ప్రేరణ వస్తుంది. ఎవరైతే పరమ పవిత్రంగా ఉంటారో, ధ్యానం చేస్తూ ఉంటారో లోపల నుంచి ధైర్యం, పరమేశ్వరుడు మార్గదర్శనం చేస్తాడు. ఇటువంటి మీకు అనుభూతి కలిగిందా లేదా నాకు తెలియదు, మాత్రం దాదాపు అందరికి కలిగి ఉంటుంది. బాగా భరించలేనటువంటి బాధ సమయంలో ఎవరు కూడా సహాయం చేయనటువంటి స్థితిలో మనం ఏకాంతంలో కూర్చున్నప్పుడు చూడండి లోపల నుంచి ఒక ప్రేరణ వస్తుంది, దిగులు చెందకు. మన దయానందుడు కూడా, అలకనందులు కూడా అదేవిధంగా లోపల నుంచి వాణి వినిపించింది. దయానందుడు కూడా అనుకుంటాడు, ఎటువంటి శుద్ధమైన యోగి దొరకడం లేదు, నిజమైనటువంటి శివుని యొక్క విద్య దొరకడం లేదు అని ఈ ప్రాణాలు ఇక్కడనే వదిలేస్తాను ఒకనొక సమయంలో అనుకుంటాను. లోపల నుంచి ఆత్మఘోష వినిపిస్తుంది, ప్రేరణ వస్తుంది. లేదు, నువ్వు సాధించాల్సింది చాలా ఉంది, లే అని శరీరంలో శక్తి లేకుండా లోపల నుంచి మానసిక శక్తి లేపుతుంది. అదేవిధంగా హనుమంతుని కూడా లోపల నుంచి ఆ భావన, ఆ ప్రేరణ పరమేశ్వరుని యొక్క కృప ద్వారా ప్రేరణ కలుగుతుంది. ఇంకా వెతుకు, ఇంకా వెతుకు, ఇంకా వెతుకు, పూర్తి ప్రయత్నం చేయు. అలా ప్రయత్నం చేస్తూ చేస్తూ ఇక కాదు, ఇలా అయితే మనము ఈ భవనంలో అయితే ఉండలేదు, సీతాదేవి ధ్యానవస్థలో ఉండొచ్చు అని అలా చూస్తున్నప్పుడు దూరపు ప్రాంతంలో ఒక దట్టమైనటువంటి అడవిలాగా చెట్లు ఉన్నట్టు మంచి శబ్దాలు, పక్షుల యొక్క శబ్దాలు వినిపిస్తున్నాయి, పువ్వులు కనిపిస్తున్నాయి. ఏమో అక్కడ వెళ్ళి చూద్దామని వెళ్తాడు. ఆ ప్రాంతం పేరేమిటి? అశోకవనం. అశోకవనంలో ఒక చెట్టు పైన, అశోక చెట్టు పైన, ఎత్తైనటువంటి చెట్టు పైన కూర్చొని ఎదురు చూస్తుంటాడు. అంతటా చూస్తే చాలా అందమైనటువంటి దృశ్యాలు. ఎప్పుడైనా మనము మనకంటూ ఒకటి గెస్ట్ హౌస్ కట్టుకుంటాం కదా, కేసీఆర్ కానీ కొంతమంది గెస్ట్ హౌస్లో కట్టుకుంటూ ఉంటారు, హాయిగా సేద తీరడానికి. మన వాళ్ళు కూడా ఎప్పుడైనా పండుగలు వచ్చినప్పుడు, హాలిడేస్ వస్తే వీటన్నిటికీ దూరంగా చాలా దూరమైన ప్రాంతంలో అక్కడ ఒక రోజు 2 రోజులు ఉండి హాయిగా గడిపి ప్రశాంతంగా ధ్యానం చేసుకుని రావాలని అనుకుంటారు. ఇప్పుడు ధ్యానం కాదు కానీ డిస్కో డ్యాన్స్ చేసి రావాలని అనుకుంటారు, అప్పుడు వేరు. అయితే రావణాసురుడు కూడా ఒక వనం ఉండేది. ఆ వనంలో మంచి ధ్యానం చేసుకునేవాడు. ప్రశాంతమైన జీవితం కొరకు అలా వాకింగ్ చేయడానికి, భ్రమణం చేయడానికి, మనం కూడా భ్రమణం చేయడానికి ఇప్పుడు ఈ మధ్యలో ఉద్యానవనాలు ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, పబ్లిక్ పార్కులు. అప్పట్లో అశోక వాటిక రావణాసురుని కొరకు ఉండేది. ఎంత లంకాసురుడు, లంకరాజు అయినటువంటి రావణాసురుడు ఎంత అందంగా అశోక వాటిక నిర్మించుకున్నా మనం ఊహించుకోలేము. అంత అందమైనటువంటి వాటికలో ఎన్నో రకాల పూల తోటలు ఉన్నాయి. అటువంటి పూల తోటలో ఒక అతి ఎత్తైనటువంటి చెట్టు మీద హనుమంతుడు దాక్కుని చూస్తున్నాడు, ఇక్కడ ఉండొచ్చు అని. ఈ లోపల రావణాసురుడు లేచి వస్తాడు. వచ్చి
ఎందుకంటే సీతాదేవికి సమయం ఇచ్చాడు, 1 సంవత్సరం వరకు వేచి చూస్తా, ఇక 10 నెలలు గడిచిపోయి ఇంకా 2 నెలలు మిగిలి ఉన్నాయి. రావణాసుని ప్రతిజ్ఞ ఏం చేశాడంటే, ఓ స్త్రీ, ఓ సీతాదేవి, నీవే స్వయంగా నన్ను వరించినప్పుడు మాత్రం నిన్ను తాకుతాను, నీవు స్వయంగా నన్ను స్వామిగా నువ్వు ఒప్పుకున్నప్పుడు స్వీకరించినప్పుడు మాత్రం నిన్ను పరనయం ఆడుతాను, మండోదరి కన్నా నువ్వు అందంగా ఉన్నావు, నేను నిన్ను కామిస్తున్నాను, అనగా నిన్ను పొందాలనుకుంటున్నాను, నా పట్టపు రాణిగా చేయాలనుకుంటున్నాను, కాబట్టి నేను బలవంతం చేయడం లేదు, కానీ నీకు 1 సంవత్సరమే అవకాశం ఉంది, అది దాటిందా ఈ లోపల నీ మనసు మార్చుకుని వచ్చావా మంచిది, లేకపోతే బలపూర్వకంగానే నేను పెళ్ళాడుతాను, పరనయం ఆడుతాను, ఇది గుర్తుంచుకో అని సామదామ దండోపాయాల భేదంతో, మంచి మాటలతో, అలాగే రాక్షసులతో, రాక్షస గణంతో, భయంతో ఎలాగైనా సరే సీతాదేవి ఒప్పుకోవాలనే భావనతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తాకడు, ప్రయత్నం చేస్తాడు. ఆ సీతాదేవి దగ్గర కొంతమంది ఆ సేవికలను ఉంచుతాడు, వారి చేత కూడా భయంతో, ప్రేమతో, మాటలతో ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ సీతాదేవి ఎవరు? ఆమె విదుషీమణి. ఎవరి సుపుత్రిక? జనకుని సుపుత్రిక. తల్లి పేరేమిటి? యోగిని. చిన్నప్పటి నుంచి ఎటువంటి సంస్కారాలు ఉన్నాయి? వేదోక్త సంస్కారాలు ఉన్నాయి. ఆమె ఒక రాజకుమారి, ధీశాలి, ప్రతిదినము ఓంకారోపాసన, గాయత్రి మంత్ర ఉపాసన చేసేటువంటి ఒక స్త్రీ, పతియే స్వామిగా ఒప్పుకున్నటువంటి ఒక దేవి, అటువంటి దివ్య గుణాలు కలిగినటువంటి స్త్రీ ఒప్పుకుంటుందా? ఏది ఏమైనా ఒప్పుకోవడానికి వీలు లేదు, నా స్వామి వస్తాడు అనేటువంటి ధైర్యంతో ఉన్నటువంటి ఆ స్త్రీ సీతాదేవి. కానీ వీరి మాటలకు అప్పుడప్పుడు ధైర్యాన్ని కూడా కోల్పోతూ, బాధపడుతూ, కృషిస్తూ, భోజనం కూడా చేయకుండా ఉపవాసాలతో శరీరం కూడా కృషించిపోయింది. అటువంటి స్థితిలో హనుమంతుడు పైనుంచి చూస్తాడు. ఇంత బాధ పెడుతున్నారా? ఓ రాకుమారి, రాముని యొక్క సతీదేవిగా రాజభోగాన్ని అనుభవించేటువంటి దేవి ఇంత భరిస్తుందా, ఇంత తపస్వినిగా ఉంటుందా అని ఈ హనుమంతుడు కూడా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. ఆ రావణాసురుడు వెళ్ళిన తర్వాత మరి వెంటనే హనుమంతుడు వెళ్ళి, ఓ సీతాదేవి, ఓ సీతామాత, నేను హనుమంతుడిని, రాముడు పంపించిన వాడు, నన్ను నీవు అనుమానంతో చూడకు అని చెప్తాడా? వెంటనే దిగుతాడా? వేరే వాళ్ళైతే హనుమంతుడి బదులుగా వేరే వాళ్ళు అంతవరకు రాలేరు. ఒకవేళ వచ్చినా కానీ దిగేవారా? ఎందుకంటే హనుమంతుడి దగ్గర ఏముంది? బుద్ధి, యుక్తి ఉంది. ఒకవేళ నేను అలా దిగుతే సీతాదేవికి అనుమానం ఉంటుంది. ఎందుకంటే ఎంతో మంది మారువేషంలో వచ్చి నా మనసును మార్చడానికి ప్రయత్నం చేశాడు. రావణాసుడు ఆ విధంగా పంపించాడు, ఎన్నో ప్రయత్నం చేశాడు. ఈ 8-10 నెలల్లో ఎన్నో ప్రయత్నం చేశాడు. ఏ ప్రయత్నాన్ని కూడా ఆమె లొంగలేదు, ప్రలోభాలకు కూడా లొంగలేదు, భయపడలేదు. బాధపడుతూ ఉండొచ్చు కానీ భయపడలేదు. ఆ విధంగా అటువంటి దేవి ముందట నేను వెంటనే ప్రత్యక్షమైతే ఖచ్చితంగా నన్ను కూడా అనుమానిస్తుంది, సందేహంతో ఉంటుంది, నన్ను ఒప్పుకోదు. కాబట్టి ఏం చేయాలి? ఆ రాముని చరిత్ర వినిపిస్తాడు హనుమంతుడు. ఏదైతే కిష్కింధ ఋష్యమూక పర్వతం నుంచి మొదలుకొని ఆ రామునితో ఉన్నటువంటి ఘట్టాలన్నీ కూడా వివరిస్తాడు. రాముని చరిత్ర వివరిస్తాడు. ఆ చెట్టుపై నుంచే మెల్లగా ఆ పలుకును పలుకుతూ ఉంటే సీతాదేవి చెవులకు పడుతుంది. ఎవరో రామో భక్తుడు ఉన్నట్టున్నాడు, రాముని చరిత్ర చెప్తూ ఉన్నట్టున్నాడు. ఎందుకంటే సీతకు ముందు ఒక ఉపోద్ఘాతం, ఎవరికైనా ఏదైనా విషయాన్ని ఒప్పించాలి అంటే ముందు మనము వారికి కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంటుంది, అప్పుడు అర్థమవుతుంది. అదేవిధంగా హనుమంతుడు సీతాదేవి ముందర ప్రత్యక్షం కావాలి అంటే ఆ సీతాదేవి ముందు తనలో ఉన్నటువంటి సందేహాన్ని దూరం చేయాలనే భావనతో, యుక్తి బలంతో రాముని యొక్క చరిత్ర వినిపించినప్పుడు సీతాదేవి తలెత్తి పైకి చూస్తుంది. చూసిన తర్వాత అప్పుడు హనుమంతుడు, అప్పటికి చీకటి అవుతుంది, అందరూ వెళ్ళిపోయారు, అందరూ నిద్రలోకి జారుకున్నారు. ఆ సమయంలో హనుమంతుడు ప్రత్యక్షమై సీతాదేవి ముందు నిలబడి, నేను రాముడు పంపించినటువంటి భక్తుణ్ణి, దూతను, నీ జాడ కొరకు వచ్చాను, రాముడు నీకోసమే వెయిట్ చూస్తున్నారు, రాముడు నీ యొక్క విరహ వేదనలో ఆలపిస్తున్నాడు, బాధపడుతున్నాడు, నీ కోసమే ఇదంతా ప్రయత్నం చేస్తున్నారు, మేమందరము వానర సైన్యంతో సిద్ధంగా ఉన్నాము. ఓ సీతాదేవి, ఓ మాత, నీవు బాధపడకు, దిగులు చెందకు, ఇగో నీవు ప్రసన్నంగా ఉండవు, తప్పకుండా మరికొన్ని నెలల్లో, కొన్ని దినాల్లోనే ఈ రావణాసుని చంపి నేను ఇక్కడి నుంచి ఈ బంధనం నుంచి తీసుకొని వెళ్తాం అని హనుమంతుడు అంటాడు. కానీ హనుమంతుడు చెప్పిన మాటలకు సీతాదేవి నమ్ముతుందా? నమ్మదు.
హనుమంతుని యొక్క శరీరం చూస్తే రావణాసురుని కన్నా తక్కువగా ఉంటుంది. రావణాసురుడు చాలా బలంగా ఉంటాడు, హనుమంతుడు అంత బలంగా ఉన్నాడు. అలాగే రావణాసురుని యొక్క లంకా నగరం, ఇంతమంది రాక్షసుల మధ్య నుంచి నువ్వు నన్ను ఎలా తీసుకెళ్ళగలుగుతావు, రావణాసురుని చంపి ఎలా మీ సైన్యము ఎదిరించి తీసుకెళ్ళగలుగుతుంది అని సందేహం కలుగుతుంది. కలిగినప్పుడు ఆ సందేహ నివృత్తి కొరకు కొన్ని సీతాదేవి సందేహ నివృత్తి కొరకు సీతాదేవికి నమ్మకం కలగడానికి కొన్ని చేష్టలు చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి వృక్షాలను కూల్చడం కానీ, అక్కడ ఉన్నటువంటి బండలను తీసి బయటికి పంపించడం, ఇలాంటి కొన్ని ప్రయత్నం చేస్తాడు. అయితే ఈ లోపల నేను హనుమంతుని రామభక్తుని అని చెప్పడానికి రాముడు సీతాన్వేషణలో భాగంగా హనుమంతునికి ఏమిస్తాడు? ఎందుకంటే తెలుసు రాజులు వేదాలను చదివేటువంటి వారు దూరదర్శిగా ఉంటాడు. హనుమంతుడు వెళ్ళినట్టయితే సీతాదేవి వెంటనే నమ్మదు. కాబట్టి రాముని నుంచి నా నుండి ఏదైనా ఒక చిహ్నం ఇవ్వాలి అని రామునికి ఉన్నటువంటి అంగుళీయకాన్ని హనుమంతుడికి ఇచ్చి సీతాదేవికి నువ్వు చూపించు, అప్పుడు ఆ సీతాదేవి నమ్ముతుంది, అంతవరకు నమ్మదు అని ఆ అంగుళీకాన్ని తీసి చూపిస్తే అప్పుడు ఆ రాముడు పంపించినటువంటి భక్తుడు అని నమ్ముతుంది. అలా నమ్మిన తర్వాత సరే ఓ సీతాదేవి నువ్వు ఇక్కడ అశోక వాటి లాగే ఉండు, నేను కొంత పని చేసుకొని వస్తానని తన పరాక్రమాన్ని చూపిస్తాడు. ఎందుకంటే రావణాసుని కలవాలి, రావణాసుని కలవాలి అంటే నేను ఉపద్రవాన్ని చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి అశోక వాటికను నష్టపరిస్తే ఖచ్చితంగా రావణాసురుని కొంతమంది వారిని పంపిస్తారు, నన్ను బంధిస్తారు, తీసుకెళ్తారనే భావనతో అశోక వాటిక ప్రేమతో పెంచుకున్నటువంటి రావణాసురునికి అతి ఇష్టమైనటువంటి అశోక వాటిక నష్టం కలిగించడం వల్ల రాక్షసులను పంపిస్తాడు. వారందరూ కూడా అందరినీ చంపుతూ ఉంటాడు. అందులో ఆ రావణాసుని యొక్క కుమారుడు కూడా ఉంటాడు, అక్షయధనుడు అని, అతన్ని కూడా చంపుతాడు. చివరికి ఇంద్రజిత్తుని పంపిస్తాడు. ఆ ఇంద్రజిత్తునితో కూడా యుద్ధం చేసి ఇంద్రజిత్తుడి దగ్గర ఉన్నటువంటి బాణము బ్రహ్మాస్త్రం ద్వారా హనుమంతుని బంధించి ఆ హనుమంతుడు స్వయంగా బంధింపబడతాడు కావాలని ఉద్దేశపూర్వకంగా. ఆ తర్వాత ఇంద్రజిత్తుడు రాక్షసుల సహాయంతో ఇతను బంధించి రావణాసుని యొక్క సభకు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత రావణాసురునికి హనుమంతుడు హెచ్చరిస్తాడు, ఓ రావణాసుర, ఇప్పటికైనా మించిపోలేదు, సీతాదేవి పరాయి స్త్రీని అపహరించుకొని తీసుకొని వచ్చావు, అది రాముడు యొక్క భార్య, ఆమె భార్యగా ధర్మపత్నిగా ఉన్నటువంటిది, ఆమె వేద ధర్మాలను ఆచరించేటువంటి ఒక గొప్ప మహామనీషిరాలు, అటువంటి స్త్రీమూర్తిని నువ్వు తీసుకొని వచ్చినావు, చాలా జాగ్రత్త, ఇప్పటికి మించిపోయిందేం లేదు, నువ్వు తీసుకొని అప్పచెప్పేసి అని హెచ్చరిస్తాడు. నా రాజ్యానికి వచ్చి నా ముందట నిలబడి నా పరాక్రమం తెలుసుకోకుండా నన్నే నువ్వు హెచ్చరిస్తావా, నా మధ్యలో ఉంటూ నేను ఇప్పుడే చంపేస్తా అని రావణాసురుడు కదలడానికి ప్రయత్నం చేస్తే ఇంద్రజిత్తుడు చెప్పారు, చంపే వెంటనే. అప్పుడు ఎవరు మధ్యలోకి వస్తారు? విభీషణుడు మధ్యలోకి వస్తాడు. ఈ హనుమంతుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు, రామ దూతగా పరిచయం చేసుకున్నాడు. ఒక దూతను చంపడానికి వీల్లేదు, ఒక క్షత్రియ ధర్మంలో అది లేదు. ఓ అన్న, ఓ రావణాసురు, ఓ రాజు, నీవు చంపడానికి వీల్లేదు. చంపినట్టయితే క్షాత్ర ధర్మానికి విరుద్ధంగా చేస్తే నీకు పాపం కలుగుతుంది. ఎంత రావణాసురుడైనా కొన్ని క్షత్రియ ధర్మాలు పాటించేటువంటి వారు. కాబట్టి విభీషణుడు గుర్తు చేసిన తర్వాత మరి సరే నేను హనుమంతుడు రామదూత అంటున్నావు కాబట్టి దూతను చంపడానికి వీల్లేదు కదా, మరి ఏం చేయాలి? ఇతను ఎట్టి పరిస్థితులు అవమానపరచాల్సిందే. కాబట్టి ఆ హనుమంతునికి ఇష్టమైనటువంటిది ఏది, ఆ ఇష్టమైనటువంటి దాన్ని అవమానపరిచినట్టయితే తప్పకుండా ఇతనిని చంపినట్టే. మరి ఏంటిది ఇష్టమైంది? ఇక్కడ ఒక శ్లోకం వస్తుంది. ఏం శ్లోకం వస్తుంది అంటే లాంగూలం అనేటువంటి శ్లోకం వస్తుంది. ఏం శ్లోకం? లాంగూలం. లాంగూలం అంటే అర్థం ఏమిటి? లాంగూలం అంటే అర్థం ఏంటిది? కటి వస్త్రం అంటే వస్త్రం, నడుముకు చూపుకునేటువంటి వస్త్రం. ఈ వానర సైనికులకు అతి పవిత్రమైనటువంటిది గుర్తుగా ఉన్నటువంటి లాంగూలం. దీన్ని అవమానపరిస్తే ఖచ్చితంగా ఇతను చంపినట్టే. ఎవరైనా జనగణమన పాడుతున్నప్పుడు, వందే మాతరం పాడుతున్నప్పుడు మనం జెండా ఎగిరేసినప్పుడు ఆ జెండా ఉల్టా ఎగిరేస్తే ఏమంటాం మనం? దేశభక్తుడు కాదు, దేశద్రోహి అంటాం. ఎవరైనా మన భారతదేశం జెండాను తగలబెడితే, కాలుతో తొక్కితే
కొంతమంది అదే పని చేస్తున్నారు కదా, ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో పుడుతూ ఈ దేశం యొక్క తిండి తింటూ ఈ దేశం యొక్క గేయమైనటువంటి జనగణమన కానీ వందే మాత్రం పాడుతుంటే వారు చేతులెత్తక జనగణమాడక ఈ దేశాన్ని అవమానపరుస్తున్నటువంటి రాక్షసులు ఇప్పటికీ మనకు కనబడుతూ ఉంటారు. అసెంబ్లీలో జనగణమన పాడుతూ ఉంటే వందే మాతరం పాడుతుంటే అందరూ నిలబడతారా? పారిపోయేటువంటి వారు కూడా ఉన్నారా? కొంతమంది ఉన్నారు కదా బ్రదర్స్. ఆ బ్రదర్స్ జనగణమనను వారు ఒప్పుకుంటారా? భారతదేశ జెండాను ఒప్పుకుంటారా? మనము జెండాను ఎగరవేస్తే ఆ జెండాను నేలపైన వేసి తొక్కేస్తూ ఉంటారు. అలా దేశం యొక్క చిహ్నమైనటువంటి జాతీయ చిహ్నాన్ని ఎవరైనా అవమానపరిస్తే అది మనందరికీ అవమానమే. కాబట్టి వానర జాతికి చిహ్నమైనటువంటి దాన్ని అవమానపరిస్తే వారు మరణించిన సమానమే అనే ఉద్దేశంతో ఈ హనుమంతుడికి ఉన్నటువంటి లాంగులానికి మంట పెట్టండి అని అంటారు. మరి హనుమంతుడి గురించి మనం తెలుసుగా, తోకను పొడవుగా వేసుకుని ఆ రావణాసుని యొక్క సింహాసనంతో సమానంగా తన ఆసనాన్ని పెంచుకొని దాని మీద కూర్చొని వాదోపవాదాలు చేస్తాడని మనం సీరియల్లో చూసినాం కదా. జరిగిందా? లేదు. అక్కడ ఏమిటి అంటే రావణాసుడు ఎంత వాదం చేస్తున్నాడో ఇక్కడ హనుమంతుడు కూడా భయకుండా అంతే సమానంగా సంవాదం చేస్తున్నాడు. దేనికి సమానంగా? ఆసనం కాదు. రావణాసుడు ఎంత బలముతో, ఎంత ధైర్యంతో, ఎంత కోపంతో అక్కడి నుంచి మాటలు అంటున్నాడో ఇక్కడ నుంచి హనుమంతుడు రాముని గురించి, లక్ష్మణుని గురించి, వారి వంశం గురించి, వానర సైన్యం గురించి, సుగ్రీవుని గురించి, తన గురించి, తన బలం గురించి కూడా అదే విధంగా సంవాదం చేసి తన వారి యొక్క వాదానికి వివాదంగా ఖండిస్తూ ఉన్నాడు. అది సమానంగా మాట్లాడడం అంటే, ఆసనాన్ని సమానంగా చేసుకోవడం కాదు. ఇప్పటికి కూడా చాలా మంది డిబేట్ చేస్తూ ఉంటారు. దేంట్లో? టీవీలలో డిబేట్ చేస్తుంటారు. మన హిందూ ధర్మం పైన, సనాతన ధర్మం పైన చాలా మంది ప్రశ్నలు వేస్తుంటారు, సందేహాలు ఇస్తూ ఉంటారు. వాటికి కొంతమంది అమాయకమైనటువంటి పండితులను కూర్చోబెట్టుకొని కావాలని ఉద్దేశపూర్వకంగా సమాధానం చెప్పలేనటువంటి వారిని తీసుకొని డిబేట్కి తీసుకెళ్తారు. ఎప్పుడైనా ఒక్క ఆర్య సమాజకులు తీసుకుని డిబేట్ చేశారా? మనల్ని డిబేట్కి పిలుస్తారా? మేము కూడా చర్చలో పాల్గొంటామని మనం ఎవరైనా ఛానల్ వారికి అడిగితే వారు మనల్ని తీసుకెళ్తారా? లేదు. ఎందుకంటే తెలుసు, ఇతడు ఆర్య సమాజికుడు, సత్యార్థ ప్రకాశం చదివినవాడు, మహర్షి దయానందుని యొక్క అనుయాయుడు. కాబట్టి ఇతను ఏ ప్రశ్న వేసినా ఖచ్చితంగా దానికి సమాధానము వీరి దగ్గర ఉంటుంది. వీరు హిందూ ధర్మాన్ని రక్షించేటువంటి వారు. కాబట్టి ఆ విధంగా అక్కడ హనుమంతుడు కూడా వేదాలను చదివినవాడు. కాబట్టి ఆ రావణాసురుడు రావణ బ్రహ్మ దశాననుడు అంటే కదా. రావణాసుడికి ఎన్ని తలకాయలు ఉన్నాయి? ఎన్ని తలకాయలు? 10 తలకాయలు ఉండేనా? దశాననుడు మరి 10 తలకాయలు ఉంటే పడుకున్నాడు ఎట్లా? మరి ఎట్లా పడుకున్నాడు? మనం అంటాం కదా ఎడమ వైపు పడుకోవాలి, కుడి వైపు పడుకోవాలి అంటాం కదా. మరి ఎడమ వైపు పడుకోలేదు కదా. ఈ పడుకుంటే ఇలా పడుకోవాలి, బోర్లో పడుకోవాలి. బోర్లో పడుకుంటే ముక్కు మొత్తం కూడా, ఒక ముక్కుకు సర్ది వస్తే 10 ముక్కులకు సర్ది. మరి తలనొప్పి ఒకదానికి వస్తే 10 తలకాయలకు తలనొప్పి. జండుబాం చూపిస్తారు కదా ఒక యాడ్, అమృతాంజన జండుబాం అనేది. కాబట్టి హనుమంతునికి, రావణాసురునికి దశకంఠ అని పేరుంది. దశకంఠ అని ఎందుకు పేరుంది? రావణ బ్రహ్మ అని పేరు ఉంది. ఎందుకు అంటే 4 వేదాలు 6 శాస్త్రాలు చదివినవాడు, అనగా 10 శాస్త్రాలు చదివినవాడు. కాబట్టి దశకంఠుడు. శాస్త్రం ఎక్కడ ఉంటుంది? విద్య ఎక్కడ ఉంటుంది? కంఠంలో ఉంటుంది. అందుకే కంఠాస్థం చేయండి అంటారు. బై హార్ట్ అని ఇంగ్లీష్లో అంటాం. ఏదైనా మనం సంస్కృతం చదవాలి, మంత్రం నేర్చుకోవాలంటే ఏమంటాము? కంఠస్థం చేయండి అని. ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క కంఠం. అలా 10 శాస్త్రాలను కంఠస్థం చేసిన వాడు. కాబట్టి రావణ బ్రహ్మకు దశానన, దశకంఠుడు అని పేరు. ఆ దశకంఠుడానికి మనవారు మంచిగా అలంకరించినారు. ఏంటిది? 10 తలకాయలని. 4 వేదాలు చదివినాడు బ్రహ్మ, కాబట్టి 4 తలకాయలు పెట్టేశాడు. అలాగే కార్తికేయుడు షడానన 6 తలకాయలు పెట్టేశారు. అలాగే మనకు ఉన్నటువంటి గణపతి కూడా 3 తలకాయలు 4 తలకాయలు చూపిస్తుంటారు. ఇదంతా అలంకార ప్రాయమే. వాస్తవంగా ఇన్ని తలకాయలు ఉండవు. రావణాసురుడు అన్ని తలకాయలు లేవు. అయితే రావణుడు ఎంత శాస్త్రజ్ఞుడో అంతకు మించి కూడా హనుమంతుడు శాస్త్రజ్ఞుడు, ఆచరణయుక్తుడు. రావణాసురుడి దగ్గర కేవలం విద్య మాత్రమే ఉంది. హనుమంతుని దగ్గర విద్యతో పాటు ఆచరణ కూడా ఉంది. అందుకరకే రావణుడి కన్నా గొప్పవాడు హనుమంతుడు. అందుకే అంత ధీటుగా సమాధానం చెప్తున్నాడు. చివరికి తన
చిహ్నమైనటువంటి దాన్ని అవమానపరిస్తే, కాల్చేస్తే, కాల్చబడితే ఇదే అతనికి చనిపోయినట్టు అని ఆ సేవకులను పిలిచి, సైన్యాన్ని పిలిచి, సైనికులను పిలిచి కాల్చండి అని ఆ బట్టను కాల్చమంటారు, తోకకు అగ్గి పెట్టేస్తారు. మరి హనుమంతుడు ఏం చేస్తాడు? ఏం చేయాలి? ఒక దూత మీ అందరిని ఎదిరించగలుగుతాడో, మీ లంకను భస్మం చేయగలుగుతాడు అనేది వీళ్ళ లోపల భయం రేకెత్తించాలి. రావణాసుడు కానీ, ఇంద్రజిత్తుడు కానీ, కుంభకర్ణుడు కానీ వారి సైన్యాన్ని కూడా హనుమంతుడు అంటే, రాముడు అంటే భయం కలగాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను ఈ బట్టకు ఏదైతే చిహ్నం కాలిపోతుందో దీన్ని అవసరమైతే ఇంకొకటి నడుముకు చుట్టుకోవచ్చు. ఈ కాలిపోతున్నటువంటి లాంగూలంతో నేనేం చేయాలి? లంకను దహనం చేయాలి అనే భావనతో అలా గెంతులు వేస్తూ అన్ని భవనాలకు నిప్పంటిస్తాడు. నిప్పంటిస్తే కొన్ని భవనాలు భస్మమైపోతాయి. ఒక్క వ్యక్తి, ఒక్క సైనికుడు, రామదూత, రామభక్తుడు ఒక్కడే వచ్చి ఈ లంకను జయించగలుగుతాడనేటువంటి భయము వారి లోపల పడిపోయింది. అలాగే సీతాదేవి కూడా చూస్తుంది, ఈ హనుమంతుడు తలుచుకుంటే ఇప్పుడే నన్ను తీసుకెళ్ళగలుగుతాడు. హనుమంతుడు కూడా అంటాడు, ఓ సీతాదేవి, నా వీపు పైన నువ్వు నా ఎక్కువ నేను ఈ 1000 యోజనాలు కలిగినటువంటి 1000 యోజనాలు కలిగిన సముద్రాన్ని లంఘిస్తా అన్నప్పుడు సీతాదేవి ఏమంటుంది? పరపురుషుని నేను నాకు తెలుసు, నువ్వు వెళ్ళి తీసుకెళ్ళగలుగుతావు, కానీ రాముడు లేకుండా నేను రాను. ఖచ్చితంగా ఈ రాక్షస సంహారము జరిగి తీరాల్సిందే, నా స్వామి రావాల్సిందే నా కోసం ఇక్కడికి. కాబట్టి ఓ ఆంజనేయ, నాకు అర్థమైంది, నువ్వు తీసుకెళ్ళగలుగుతావు, ఇక సెలవు అని తన చూడామణిని తీసేస్తుంది. ఎందుకంటే నన్ను చూసినావు, నా జాడ తెలుసుకున్నాను గుర్తుగా నేను కూడా ఒకటి ఇవ్వాలి కదా. చూడామణి అంటే శిఖలో పెట్టుకునేది. చూడా అంటే ఏంది? చూడా కర్మ సంస్కారం. సంస్కార విధిలో చూడా కర్మ సంస్కారం అంటే వెంట్రుకలు తీయడం, కేశఖండనం. కాబట్టి చూడా అంటే వెంట్రుకలు. వెంట్రుకలు మనకు ఒకప్పుడు స్త్రీలందరూ కూడా వెంట్రుకలకు ముడి వేసుకునేవారు, జడ వేసుకున్నారు, అమ్మగారు వేసుకున్నారు కదా. ఆ విధంగానే ఉండేది, అదే అలంకార ప్రాయం. పాత సినిమాలు చూడండి, అలాగే ఉంటుంది. అలా జడ కుప్పుగా ఉన్నటువంటి ఆ చూడామణిని తీసిస్తుంది. ఆ చూడామణి ఎవరిచ్చారు? జనక మహారాజు వారి తండ్రి గారు వారికి ఇచ్చారు. అది బంగారంతో ఉంటుంది. ఇది తీసుకెళ్తాడు. వెళ్ళిన తర్వాత సముద్రాన్ని లంఘించి వానర సైన్యం దగ్గరకి వెళ్తాడు. అందరూ సంతోషిస్తారు. సీత జాడ తెలిసింది, సీత ఎక్కడుందో తెలిసింది, ఇక మీ ప్రాణాలకు ఎటువంటి లోటేం లేదు, మీరు చావడానికి అవసరం లేదు, ఇక మీరు సంతోషంగా అందరూ కూడా సంతోషంగా కేరింతలు వేస్తూ ఇక నడు వేలంత త్వరగా మన సుగ్రీవుని దగ్గరికి, రాజు దగ్గరికి వెళ్దాం, వెళ్ళి ఈ విషయాన్ని తెలియజేస్తాం. సుగ్రీవుడు కూడా సంతోషిస్తున్న అందరూ కలిసి సుగ్రీవుని దగ్గరికి వెళ్తారు. సుగ్రీవుడు కూడా సంతోషించి రాముని దగ్గరికి తీసుకెళ్తారు. రాముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఓ హనుమ, నిజంగా నువ్వు సీతాదేవిని చూసావా? ఎలా ఉంది నా దేవి అని అడుగుతాడు కదా. ప్రేమతో ఉన్నటువంటి ఇన్ని నెలలు, దాదాపు సంవత్సరం అవుతుంది. సంవత్సరము సీతాదేవి దూరంగా ఉన్నప్పుడు, సీతాదేవి ఎక్కడుందో తెలియనటువంటి స్థితిలో రాముడికి ఎంత బాధ కలిగి ఉండొచ్చు? ఒకసారి మన గురించి మనం ఊహించుకోండి. రాముడు కూడా మానవుడే. మనకు అసలు ఎక్కడ ఉందో తెలియనటువంటి స్థితిలో ఉంటే మనం ఎంత బాధపడతాం? తింటామా? నిద్ర వస్తుందా? ఏం చేస్తున్నాము ఏమిటి అనేది ఏది ఉండదు. ఇంకా భార్య పైన ప్రేమ ఉన్నటువంటి వారు, అటువంటి వారు ఇంకా విలపిస్తూ ఉంటారు. ఆ విరహ వేదనను వేద స్వాధ్యాయంతో తట్టుకోలేటువంటి సామర్థ్యం రాముడికి వచ్చింది. కానీ ఇప్పుడు వేద స్వాధ్యాయమే చేసేటువంటి వారు ఎవరు లేరు. ఎప్పుడైనా బాధ కలిగితే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మనుషులు బాధను మర్చిపోవడానికి ఏం చేస్తారు? బాధను మర్చిపోవడానికి వెళ్తారా? బాధను మర్చిపోవడానికి సినిమాలకు వెళ్తారు. బాధను మర్చిపోవడానికి ఏమంటారు, గుట్కా, సిగరెట్. ఎందుకు సిగరెట్ తాగుతున్నావు అంటే, ఇగో చాలా బాధలు ఉన్నాయి నాకు, అందుకే సిగరెట్ కాలుస్తున్నా. అడగండి ఒకసారి, సిగరెట్ మానే బాబు అంటే ఏం లేదు, చాలా బాధలు ఉన్నాయి జీవితంలో అంటే. బాధలు లేని వారు ఎవరున్నారు ఈ ప్రపంచంలో? అంబానీకి బాధలు లేవా? అనిల్ అంబానీకి కానీ ముఖేష్ అంబానీకి బాధలు లేవా? బిల్ గేట్కి బాధలు లేవా? ట్రంప్కి బాధలు లేవా? డబ్బులు ఎన్ని ఉన్నా కానీ మనిషికి బాధలు ఉంటాయి. ఎవరికి బాధ ఉండదు అంటే, ఎవరైతే పరమేశ్వరుని సన్నిధిలో ఉంటారో వారికి మాత్రమే బాధలు ఉండవు. రాముడు కూడా బాధ కలిగితే ఆ బాధను వేద స్వాధ్యాయం ద్వారా దూరం చేసుకున్నాడు రాముడు. ఎందుకంటే రాముడు ఈశ్వరోపాసకుడు. మరి ఇప్పుడు మనకు బాధలు కలిగితే మనుషులు ఏం చేస్తున్నారు?
మదిరపానం చేస్తున్నారు, సిగరెట్ తాగుతున్నారు. మనమైతే ఆర్య సమాజికులు ఏం చేయాలి మరి? ఇంట్లో ఏదైనా అశుభము జరిగితే, ఎవరైనా చనిపోతే, బాధ కలిగితే, మనము అనుకోకుండా ఏదైనా జరిగింది, లేదా డబ్బులు లాస్ అయినాయి, బిజినెస్ లాస్ అయింది, ఆ సమయంలో మనల్ని మనం తట్టుకోవడానికి, మనం నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి? ఈశ్వరోపాసన చేయాలి, వేద స్వాధ్యాయం చేయాలి, మనుస్మృతి చదవాలి, ఉపనిషత్తులు చదవాలి. నువ్వు ఒక ఆత్మవు, నువ్వు తెచ్చింది ఏమి లేదు, పోయేది తీసుకుపోయేది కూడా ఏమి లేదు. నీ కర్మఫలాన్ని తీసుకొచ్చిన పోయేటప్పుడు నీ కర్మఫలమే వస్తుంది. ఈ బంగారం కానీ, ఈ డబ్బు కానీ, వజ్ర వైడూర్యాలు, ఈ భవనాలు ఏమి నీతో పాటు రావు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దాతి పావగా నచైనం క్లేదయంత్యాపో నశోషయతి వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ. ఘంటసాల గారి వార్త మంచిగా ఉంటుంది. ఇంకా ఇటువంటి శ్లోకాలు ఆత్మతత్వము నేను, శరీరం కాదు అన్నప్పుడు కొద్దిగా బాధ తగ్గుతుంది. అలా రాముడు తన బాధను దూరం చేసుకున్నాడు. కానీ ఎంతైనా రాముడు ఆ చూడమని చూసేసరికి పాత గుర్తులన్నీ గుర్తుకొచ్చేసరి విలపిస్తుంటాడు, ఏడుస్తుంటాడు. వీలైనంత త్వరగా సీత దగ్గరికి మనం వెళ్ళాలి. హనుమా, మరి సీత ఎలా ఉంది అంటే మీ కోసం, మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది, చాలా బాధతో ఉంది, ఉపవాసం చేస్తుంది, తపస్వినిగా బ్రతుకుతుంది, అసలే ఏమీ తినడం లేదు, కృషించిపోయింది అని విషయాలు చెప్పేసరికి రాముడికి ఇంకా బాధ అనిపిస్తుంది. అయినా లక్ష్మణుడు పక్క నుండి, సుగ్రీవుడు కూడా పక్క నుండి ధైర్యం చెప్తారు. ఓ రామ, ఇక సీతా జాడ మనకు తెలిసింది కదా, ఇక మీ మార్గదర్శనంలో మీరు ఎలా ఆదేశిస్తే అలా అందరం కలిసి, ఎందుకని మీరు ఇన్ని రోజులు ఇక్కడ, ఇన్ని నెలలు ఇక్కడ ఉండి ఒక సైన్యాన్ని తయారు చేశారు. ఒకటి గుర్తుపెట్టుకోండి బంధువులారా, రాముడు రాజ్యాభిషేకం అనగా చక్రవర్తి రాజ్య పరిపాలన చేయాలంటే అంతటా రాజులు, అంతటా ప్రజలు ఎలా ఉండాలి? వేద ధర్మాన్ని ఆచరించేవారు ఉండాలి. అయితే రావణాసురుడు చేయడం వల్ల సుగ్రీవుడు, వాలి సైన్యము, ఆ దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి సైనికులందరూ భయభీతంగా ఉండేవారు. వారందరినీ మళ్ళీ ఏకం చేసి, అందరికీ ధైర్యం చెప్పి, నేనున్నాను మీ కొరకు, కాబట్టి మీరు ఇటువంటి రాక్షసులను మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండని అందరినీ ఏకం చేసినటువంటి వాడు రాముడు. ఆ సైన్య బలంతో రావణాసురుడి పైన యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడు. ఆ విధంగా ఈ యొక్క సుందరకాండ పరిసమాప్తమవుతుంది. బంధువులారా, హనుమంతుడు, సుగ్రీవుడు వీరందరూ కూడా కోతి జాతికి సంబంధించినటువంటి వారు కారు. ఓ హనుమాన్, నా ప్రాణప్రియను చూసిన చోటికి నన్ను తీసుకొని వెళ్ళు, ఆమె జాడ తెలుసుకొని క్షణకాలం కూడా ఇతరత్ర ఉండజాలను. తెలుసుకున్న తర్వాత మనం ఉండగలుగుతామా? మరి హనుమంతుడు ఏ విధంగానైతే సముద్రాన్ని లంఘించాడు కదా, అదేవిధంగా రాముడు కూడా సముద్రాన్ని లంఘించి ఆ రావణాసురుని చంపి సీతాదేవిని కూడా తీసుకొని రావచ్చు కదా. ఆ విమానంలో ఒకరే కూర్చోగలుగుతారు. పుష్పక విమానంలో చాలా మంది కూర్చోగలుగుతారు. ఆ పుష్పక విమానం ఎవరి దగ్గర ఉంది? రావణాసురుని దగ్గర ఉంది. వీరి దగ్గర ఉన్నటువంటి విమానాలు ఒకరు లేదా ఇద్దరు. ఏదైతే యుద్ధ విమానాలు ఉంటాయి కదా, అందులో ఎంతమంది కూర్చోగలుగుతారు? వెనకారొకరు, ముందరొకరు, ఇద్దరు మాత్రమే. ఒకరు డైరెక్షన్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇద్దరికి అవకాశం ఉంటుంది. అలాంటిదే ఉంటుంది. మరి ఎవరి దగ్గర ఉంది? హనుమంతుడి దగ్గర. మరి సైన్యాన్ని అంతా కూడా తీసుకెళ్ళాలి అంటే అంత పెద్ద విమానము, అందరి దగ్గర విమానం లేదు. దాని కొరకు ఏం చేయాలి? మరి సముద్రాన్ని లంఘించాలంటే ఏం చేయాలి? దాని గురించి మనము ఈ యుద్ధ కాండలో, రేపటి కాండలో మనం తెలుసుకుంటాం. ఆ రామసేతు గురించి, ఆ రాముడు ఏ విధంగా సేతు నిర్మించినారు, మన పూర్వజులు ఎంత ఆర్కిటెక్ట్ నుంచి తెలుసుకున్నవారు, వైజ్ఞానికులు. ఇప్పుడు మనము ఎంసెట్ అంటాము, బిట్స్ ప్లాని అంటాము, తర్వాత ఏమున్నాయి ఇంకా ఎంబీబీఎస్, ఇవన్నీ ఉన్నాయి కదా కోర్సులు. మరి అప్పుడు ఆ కోర్సులు ఉన్నాయా? ఆ విజ్ఞానం ఉందా? ఆ సైన్స్ ఉందా? సెల్ ఫోన్లు ఉన్నాయా? రాకెట్లు ఉన్నాయా? విమానాలు ఉన్నాయా? ఇవన్నిటి గురించి రేపు మనం సంపూర్ణంగా తెలుసుకుంటాం. కాబట్టి బంధువులారా, మీరందరూ పూర్తి శ్రద్ధతో, భక్తితో రామాయణంలో ఉన్నటువంటి విషయాలను మనం నేర్చుకుంటాం, తెలుసుకుంటున్నాము, వింటున్నారు. సుందరకాండలో ముఖ్యంగా మనము హనుమంతుని గురించి తెలుసుకున్నాము. అందుకరకే హనుమంతుని సుందరకాండ ద్వారా తులసిదాసుడు రామచరితలో సుందరకాండ గురించి వివరిస్తూ హనుమాన్ చాలీస కూడా
రచించారు. ఎవరికైనా భయం వేస్తే ఏం చేస్తారు? హనుమాన్ చాలీస చదువుతారు. పిల్లలు కూడా హనుమాన్ చాలీస నేర్పిస్తారు. అలా అందరికీ హనుమంతుని యొక్క చరిత్ర ఇష్టం అవడం వల్ల రామాలయాలు అన్ని చోట్ల ఉండకపోవచ్చు, కానీ హనుమంతుని మందిరం అనగా గుడి లేనిది ఎక్కడైనా ఉందా? ఏదైనా ఊరు ఉందా? లేదు. ఎంత చిన్నదైనా ఎంత కుగ్రామమైనా అక్కడ హనుమన్ల గుడి ఉంటుంది. నేను పుట్టినటువంటి ఊరిలో మా పక్కనే హనుమన్ల గుడి ఉంటుంది. హనుమంతుడు అంటే అంత భక్తి, అంత ప్రేమ, అంత ధైర్యం. అలా మన పూర్వజులు హనుమంతుడి గురించి చర్చించినారు. నిజంగా వాస్తవంగా హనుమంతుడు అలా ఉండే, కానీ అందులో కొద్దిగా ఈ కోతి, ఈ తోక ఇటువంటి పదాలు తీసుకురాకుండా మనం నిజంగా పరాక్రమవంతుడు అనే భావన తీసుకొస్తే నిజమైనటువంటి హనుమంతుని వారసులం. మరి హనుమంతుడు ఏకేశ్వరోపాసకుడు. హనుమంతుడు బ్రహ్మముహూర్తము లేచినాడు. హనుమంతుడు వ్యాయామం చేసినాడు. హనుమంతుడు ఆవు పాలు తాగినాడు. హనుమంతుడు ఆవు నెయ్యి తాగినాడు. హనుమంతుడు సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజించినాడు. ఇటువంటి హనుమంతుడిని మనము ఆదర్శంగా స్వీకరించినప్పుడు మన హిందువులందరం కూడా హనుమంతుని భక్తులమైతే, ఏ భక్తుడైనా సరే హనుమంతుడు భక్తుడు మాంసం తినడానికి, మద్యపానం చేయడానికి వీల్లేదు. హనుమంతుడు యజ్ఞోపవీతాన్ని ధరించాడా? ధరించలేదా? ధరించున్నాడు. రాముడు యజ్ఞోపవీతాన్ని ధరించాడా? ధరించలేదా? లక్ష్మణుడు, అలాగే మిగతా వారు వానర సైన్యులందరికీ ఏముంది? రావణాసురుడు కూడా అందరూ యజ్ఞోపవీతాన్ని ధరించిన వారే. హనుమంతుడు యజ్ఞోపవీతాన్ని ధరించినారు. మరి మనమందరం యజ్ఞోపవీతాన్ని ధరించాలా? ధరించకూడదా? ప్రతి హిందువుకి ఏముండాలి? బొట్టు జుట్టు కట్టు ఉండాలి. ఏముండాలి? బొట్టు జుట్టు కట్టు. బొట్టు అంటే తిలక ధారణ, జుట్టు అంటే అందరి తలకాయ వెనుకలు జుట్టు ఉండాలి. ఉన్నదా? మగవారు వాళ్ళైతే మంచి జుట్టు పెంచుకుంటారు, మొహమాటం లేకుండా. శిల వేసుకుంటారు, మొహమాటం లేకుండా. ఈ మధ్య వారి యొక్క దీక్షలు కూడా వచ్చినాయి. యేసు దీక్ష, ఇంకా ఏవేవో పేర్లతో వస్తున్నారు. అమావాస్య పేర్లతో, ఏకాదశి వ్రతాల పేరుతో, పౌర్ణమి పేర్లతో మన పేర్లను తీసుకొని వాళ్ళు మన మధ్యలోకి వచ్చి మన వాళ్ళని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రకరకాల ప్రలోభాలు పెడుతున్నారు. శ్లోకాలు కూడా పాడుతున్నారు, స్తోత్రాలు. అందులో ఈశావాస్యమిదం సర్వం, ఈశావాస్యంలో యేసు ప్రభు ఉన్నారు చూడండి అని చెప్పేసరికి మన అమాయక హిందువులు కూడా అవునా ఈశావాస్యం, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా వినలేదు, సంస్కృతం రాదు కదా. కాబట్టి ఈశా అంటే యేసు అనేట్టు చెప్పేసరికి నిజంగానే ఇక్కడ వేదంలో యేసు ప్రభు గురించి ఉంది. అలాగే ప్రబ్రవామ శరదాశతం, అధీనాస్యామ శరదాశతం అంటే ఇక్కడ మక్కా మదీనా కూడా వచ్చేసింది. అంటే వేదంలో మక్కా మదీనా గురించి ఉంది. అంటే మనమందరం హజ్ యాత్ర కూడా వెళ్ళాలి, అంటే తుర్కులం కావాలి, వేదం చెప్తుంది అని చెప్పేసరికి అమాయక హిందూ ప్రజలు కూడా నమ్మేసి మారిపోతున్నారు. వాస్తవానికి మనమందరం హనుమద్భక్తులమైతే ఖచ్చితంగా హనుమంతుని చరిత్ర తెలుసుకొని నిజంగా హనుమంతులుగా మనమైతే అప్పుడు ఎవరు కూడా మనల్ని మార్చలేరు. రావణాసుడు హనుమంతుని మార్చాడా? రావణాసుడు హనుమంతుని వానర సైన్యాన్ని మార్చగలిగినాడా? మరి మనం హిందువులము వేరే మతంలోకి వెళ్తున్నాము అంటే మనం హనుమద్ భక్తులమా? నిజంగా రామ భక్తులమా? నిజంగా హిందువులమా? నేను ఎక్కడైనా ప్రచారానికి వెళ్తే యజ్ఞాలు చేస్తే అక్కడ అంటుంటాను, మీ ఇంట్లో భగవద్గీత ఉందా? అదే కదా సామాన్యంగా గ్రంథం అందరి దగ్గర ఉండేది ఏంటిది? భగవద్గీత. భగవద్గీత ఉందా? చాలామంది ఉన్నదంటారు, చాలామంది లేదు అంటారు. మరి ఉంటే ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉంది అంటే దిక్కులు చూస్తారు. ఎక్కడ ఉంది? ఎక్కడో ఉంది, అల్మార్లో ఉంది, లేదా పూజా గదిలో ఉంది. తీసి చూసినావా? ఎప్పుడు చూడలేదు. చదివినావా? చదివలేదు. నువ్వే చదవకపోతే పిల్లలకి ఏం వినిపిస్తావు? ఏ హిందువు అయితే భగవద్గీత చదవడం ప్రతినిత్యమో అతడు అసలే హిందువు కానే కాదు, నకిలీ హిందువు. ఎవరైతే సత్య ప్రకాశన వేదాలు చదవారో వారు ఆర్యులు కానే కాదు, అసలు ఆర్య సమాజికుడు కానే కాదు. ఉన్నది అంటే ఉన్నది సత్యార్థ ప్రకాశం. ఉపనిషత్తులు ఉన్నాయంటే ఉన్నాయి, వేదాలు ఉన్నాయంటుండే, రామాయణం ఉన్నదంటే ఉన్నాయి. కానీ ఏమీ ప్రతినిత్యం స్వాధ్యాయము చెయ్యడు. చేయకపోతే ఆర్య సమాజకుడు కానే కాదు. కానీ ఒక ముస్లిము ప్రతిదినము ఖురాన్ చదువుతున్నాడా లేదా? వారిని మనము అసహించుకోవాల్సిన అవసరం లేదు. వారి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పరధర్మీయుల ద్వారా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి ఉంటారు, మనం విడిపోయి ఉన్నాం.
వారు అందరూ కూడా ఒకే దేవుని నమ్ముతారు. మనం వివిధ దేవతలను నమ్ముతూ ఉంటాం. వారు ఎప్పుడైనా ఆపద వస్తే అందరూ ఏకమవుతారు. మనకు ఆపద వస్తే చూసే వాళ్ళే దూరం వెళ్ళిపోతారు. నాకెందుకు కర్మ పట్టింది, పోలీసు వాళ్ళు చుట్టూ మనం ఎందుకు తిరగాలి. అలా వారు ప్రతినిత్యము వారి మత గ్రంథాన్ని చదువుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ తమ మత గ్రంథాన్ని చదువుతున్నారు. వారిది మతము, మనది ధర్మం. మరి మన ధర్మ గ్రంథము చదవన్నా చదవకూడదు. చదవకపోతే ధర్మ విచ్యుతులం అయిపోతాము. ఆ ధర్మభ్రష్టులం అయిపోయిన తర్వాత ధర్మాన్ని మనం కాపాడకపోతే ధర్మం మనల్ని కాపాడుతుందా? కాపాడదు. కాబట్టి ఈరోజు హిందూ జాతి ఇలా నిర్వీర్యం కావడానికి కారణం అదే. అందుకనకే ఆ కాలంలో రాముడు చేసిన పని ఏమిటి అంటే, రావణాసురుడు చేయడం వల్ల వీరు వేదాలను వదిలేస్తే, వీరు ఆర్యత్వాన్ని వదిలిపోతే, నాస్తికత్వంలోకి వెళ్ళిపోతే వీరందరూ కూడా మళ్ళీ రాక్షసులు అయిపోతారు. ఏ విధంగా అంటే మహర్షి దయానందుడు ఏమన్నాడు, వేదంకి ఓర్ లోటో, వేదాల వైపు మరలండి. వేదాలను వదిలిపెట్టడం వలన హిందూ జాతికి ఇంత పతనావస్థ ఏర్పడింది. భారతదేశం ఇంత పతనావస్థలు వెళ్ళిపోయింది. కాబట్టి మళ్ళీ ఎప్పుడైతే వేదాలను మనం పట్టుకుంటామో, వేదాలు చదువుతామో, అప్పుడు మళ్ళీ ఈ దేశము విశ్వగురు స్థానంలో వెళ్తుంది అనేది ఈ కలియుగంలో మహర్షి దయానందుడు ప్రయత్నం చేసినట్టే ఆ సమయంలో శ్రీరాముడు కూడా అదే ప్రయత్నం చేశాడు. కాబట్టి బంధువులారా, ఇవన్నీ మనం అన్వయించుకుంటే సత్యం ఏంటిదో మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనవారు చేసింది ఏమిటంటే ధర్మస్థాపన. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ అందరూ కలిసి ఉంటారు. ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు. ఒక రాజుకు కావాల్సింది అదే కదా. కాబట్టి రామరాజ్యం రావాలి అంటే మనమందరం ఆర్య ధర్మాన్ని అవలంబించాలి. ఎక్కడ కూడా మహాభారతంలో, రామాయణంలో హిందూ శబ్దం రాలేదు. ఇప్పుడు హిందూ శబ్దాన్ని మనం రూఢార్థంగా తీసుకుంటున్నాం. వాస్తవమైన అర్థం ఇంకొకటి ఉంటుంది. అది తర్వాత విషయం మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే హిందూ పదాన్ని పలుకుతున్నారు. కానీ ఆ రామాయణంలో ఏమని చెప్పారు? ఓ ఆర్య, ఆర్యపుత్ర అన్నారు. ఏమన్నారు? ఆర్యపుత్ర. హిందూ శబ్దానికి ఎంత అర్థం ఉందో అంతకన్నా గొప్ప అర్థం దేనికి ఉంది? కాబట్టి మనమందరం ఆర్యులము. ఎప్పుడైతే మనం ఆర్యులం అవుతామో అప్పుడు మనల్ని ఎవరు ఏమీ చేయలేరు, ఏ మతంలో కలుపుకోలేరు, మనల్ని హింసించలేరు, మనల్ని బాధపట్టలేరు. ఎందుకంటే మనం అప్పుడు ఎవరి పుత్రులం అవుతాం? ఈశ్వర పుత్రులం. ఆర్యః ఈశ్వర పుత్ర. కాబట్టి బంధువులారా, మరి మనమందరం చైతన్యవంతులం అవ్వాలి, రామభక్తులుగా ఉండాలి. జై శ్రీరామ్ అని మనం అంటున్నాము అంటే అటువంటి ధైర్యం, అటువంటి సాహసం, అటువంటి పరాక్రమం, అటువంటి వేద విద్య, అటువంటి ఏకపత్ని వ్రతము, ఆ విధంగా ఇన్ని గుణాలు మనమందరం కూడా ధరించాలి. అలా ధరించడానికే మనం రామాయణాన్ని పారాయణం చేస్తున్నాం. మరి మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ శుభం భూయాత్. స్వస్తిర్భవతు. ఓం. సందేహం ఉందా ఇందులో? ఏమైనా చెప్పాలి. అమ్మాయి మైక్ తీసుకో.